సార్ ఫస్ట్ పోస్టింగ్ మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? సో డీసీపీ గారు ఒక ఆర్డర్ ఇచ్చారంట అప్పట్లో. సో 12 తర్వాత ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అని ఒక ఆర్డర్ ఇచ్చాడు. 2 గంటలకు కూడా మైక్ మోగుతా ఉంది, ఆయన మాట్లాడుతున్నారు. నేను వెళ్ళి ఏం చేశాను, ఆ పుంగిలు అంటారు కదా మైక్స్, అవన్నీ తీసుకొచ్చేసాను పోలీసు. విదిన్ నో టైం అమన్లా ఖాన్ గారు ఒక 200 మంది 300 మంది వేసుకొని పోలీస్ స్టేషన్కి వస్తారు. మిడ్ నైట్ 2-3 అవుతుంది. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ అందరిని కూడా పిలిపించేసి వాళ్ళకి వెపన్స్ ఇచ్చేసి అయ్యో అంటే ఆయన ఇంకా పెద్దగా రచ్చ చేసి ఈ డిమాండెడ్ మీ టు సే సారీ టు. నేను ఒప్పుకోలేదు, నేను చెప్పలేదు. సెకండ్ కేసు వచ్చి IMMM అండి. IMMM అంటే ఇండియన్ ముస్లిం ముజాహిదీన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ రాజన్ గోరి అనే తీవ్రవాది ఫామ్ చేశాడు. సో అతను ఈ లోకల్ హైదరాబాద్ యూత్ని గ్యాంగ్గా పెట్టుకొని బాంబ్ బ్లాస్ట్లు చేయడం మొదలుపెట్టాడు హైదరాబాద్లో. సార్ ఆ టైంలో నయీం కూడా మీకు దగ్గర అవ్వడానికి, అంటే మీకు కాదు మీ డిపార్ట్మెంట్ దగ్గర అవ్వడానికి నాకు ఇన్ఫర్మేషన్ ఉందంటూ దగ్గర రావడం జరిగిందని అప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది. చేశాడు, 100% చేశాడు. పాకిస్తాన్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యొచ్చిన కొన్ని గ్యాంగ్స్ని ఐడెంటిఫై చేశాడు. రాజేష్ మురళి గారు అరవిందరావు గారు మనిషి అని ఎందుకు పడేది అంటే అది అప్పుడు ఈ సూర్యుడు క్రియేట్ చేసింది. అతను ఇన్వాల్వ్ అయిన ల్యాండ్ డిస్ప్యూట్లో నేను అతనికి హెల్ప్ చేయలేదని. అసలు కేసు ఏంటండి? నిజాంపేట ల్యాండ్ ఇష్యూనా? నిజాంపేటలో ఒక 1 acre ల్యాండ్ ఇష్యూ. సో ఆ టైంలో ఏం చేశాడు ఈ సూర్యుడు, ఆ పక్కన ఉన్న వెంకటేశ్వరరావు తోటి కలిసి ఆ ల్యాండ్ కొనుక్కున్నాడు అతను ల్యాండ్. సో ఇతను పవర్లో ఉన్నాడుగా. సో కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టేసి ఆ 10 వాడికి ఇష్టం ఉన్న చోట 10 గుంటాస్ కలిపేసుకొని సూర్యుడు కాల్ మీకు వచ్చిందా? నా డైరెక్ట్ ఫోన్ చేసి నువ్వు సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, నేను ఐ విల్ కంప్లైంట్ యువర్ కమిషనర్ అన్నాడు. నేనే తప్పు చేయలేదు, నేను చేసుకోండి అన్న. సూర్యుడి దెబ్బకు జూబ్లీ హిల్స్కి వెళ్ళేసరికి ఏమైందంటే ఒక 10 days తర్వాత కొత్త చైర్ తెప్పించుకొని కూర్చున్నాను. సాయంత్రానికి ట్రాన్స్ఫర్ ఆర్డర్. సార్ ఒక సీఎంకి అసిస్టెంట్ ఆయన ఏం క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు. అటువంటి వ్యక్తి అంత అజమాయిష్ చేయడం ఏంటండి? ఒక IPS ఆఫీసర్ పిలిపించడం ఏంటి? సిస్టమ్ స్టార్టెడ్ కొలాప్సింగ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్. ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ పవర్ఫుల్ అయిపోవడం. సో ఎంతమందితో చెప్పించినా నా 33 years ఆఫ్ సర్వీస్లో ఉంది. పోస్టింగ్స్ కోసం పొలిటీషియన్ దగ్గరికి ఎప్పుడూ పోలేదు. SP అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. కూకట్పల్లి ఇన్స్పెక్టర్గా చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. శ్రీనివాసరావు అని ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ జై హైదరాబాద్ అనే ఉద్యమం స్టార్ట్ చేశాడు. తమ్ముడు అక్కడ క్యాడర్ ఉన్నారు, ఈ ర్యాలీని పైనుండి రాళ్ళతో కొట్టే ప్లాన్లో ఉన్నారు, డిస్పర్స్ అవుతున్నారు కదా అని చెప్పి నేను అక్కడ నుండి నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తున్నా. దగ్గరే కదా పోలీస్ స్టేషన్. రోడ్డు క్రాస్ చేసుకుంటుంటే దాని సౌండ్లు ఏర్పడ్డాయి. వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు కొట్టేస్తున్నారు. సో అక్కడ కోపం వచ్చింది. ఆ కోపంలో ఏం చేసి తీసుకెళ్ళి అప్పుడు కొట్టడం జరిగింది బాగా. ఇప్పుడు ఎమ్మెల్సీ నేను తెలంగాణకు వచ్చేసరికి. ఓకే. సో నేను వచ్చిన విషయం అతనికి ఎవరు చెప్పారట, ఎన్ష్యూర్ దట్ ఐ షుడ్ నాట్ బి గివెన్ ఎనీ పోస్టింగ్. అట్లా నాకు కొన్ని రోజులు పోస్టింగ్ ఇవ్వలేదు. సరే ఎపిసోడ్లు తీసుకుంటే సూర్యుడు అనే వ్యక్తి తర్వాత డ్యామేజ్ అయ్యాడు ఒక విషయంలో. యాక్చువల్గా అతన్ని సర్వశిక్ష అభియాన్ CCSలో తీసుకెళ్లారు. అరే ఈయన తీసుకొచ్చాం రారా కుమ్మరా అని కూడా మా బ్యాచ్మేట్స్. చెప్పి వెళ్ళగా నందిగామ DSP. సార్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్టర్లు ముసుగులో ఉన్న వాళ్ళు ఎందుకు మీరు టార్గెట్ చేశారండి? రిపోర్టర్స్ అంటే అది బాగా ప్రామినెంట్ పేపర్స్ కావండి. ఓన్లీ రిపోర్టర్ ట్యాగ్ పెట్టుకుంటారు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంటారు. మీరు అరెస్ట్ చేయడం తప్పలేదు, కానీ వాళ్ళని బట్టలు ఇప్పి కొట్టి. సార్ ఒంగోలు వరకు వెళ్ళిచ్చారు మంచి సర్వీస్ చేసుకుంటూ. ఒంగోలు ఎందుకంటే అంత పెద్ద మీకు పచ్చపడింది? ఎలక్షన్ రోజు 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. అది జరిగిన ఒక 1 hourకి మళ్ళీ అనదర్ బూత్ దగ్గర వీళ్ళిద్దరు అప్పటికే వీళ్ళు ఒక 200-300 మంది ఇటు 200-300 మంది ఇటు జమ అయ్యారు. ఎదురెదురుగా ఉన్నారు రోడ్లో. అనౌన్స్ చేసినా వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి లాఠీ చార్జ్ చేసి దాని ఎఫెక్ట్ ఏమైంది? దాని ఇంపాక్ట్ తెలిసిందేగా. వచ్చిన వెంటనే ఐ వాజ్ ద ఫస్ట్ వికెట్ టు కాల్. మీ జీవితంలో ఒక పెద్ద షాక్ అదండి మేడం చనిపోవడం. సో ఆ రోజు తనకి ఎపిలెప్సీ పేషెంట్ అండి. సో ఆ సంగీత్లో ఈ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ.
సో 4 hours ఆ డీజే సౌండ్స్కి ఒకవైపు డిపార్ట్మెంట్ వేటాడుతుంది, ఒకవైపు విధి మీకు వేటాడింది. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు? ఒక 2 years బాగా సఫర్ అయ్యాను. 2 years ఏంటంటే ఆఫీస్లో ఉంటే డైవర్ట్ అవుతాం, అవును. బ్యాక్ ఇంట్లోకి రాగానే ఇంకా తన గుర్తొస్తుంది ఆటోమేటిక్గా. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు రాధేష్ మురళి గారు, జాయింట్ డైరెక్టర్ ఏసీబీ తెలంగాణ. రాధేష్ మురళి గారు కంబైన్డ్ ఏపీలో పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత కొంతకాలం ఏపీలో, ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్నారు. ఆయన పోలీస్ టీంలో పనిచేస్తున్నప్పుడు కౌంటర్ ఇంటెలిజెన్స్కి ఒక సెపరేట్గా టీంలో పనిచేసిన వ్యక్తి. కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా తీవ్రవాదాలు అలజడి ఉన్నా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకురావడంలో ఆయనకు ఒక మంచి పేరు. ప్రస్తుతం ఆయన పరిచయం చేస్తున్నా, ఆయన డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాలనుకున్నారు, వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్న విషయాన్ని సార్ నుండి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. రాధేష్ మురళి గారు 1991 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్. ఎస్. 2008-09లో మీరు ఫస్ట్ పరిచయం అయ్యారు. 2006 కుకట్పల్లి కేపీహెచ్బి ఇన్స్పెక్టర్. అంతకుముందు మీ పేరు విన్నా, అరవిందరావు గారి టీం అనే ఒకటి కౌంటర్ ఇంటెలిజెన్స్. నేను అప్పుడు 2006లో ఇంటెలిజెన్స్ నుండి వచ్చాను. అదే, అప్పటికి ఒక టీం ఉండేది. ఆ టీంలో మీరు, కేఎస్రావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళ ఆఫీసర్లు అరవిందరావు గారికి పెట్, అరవిందరావు గారికి నమ్మిన బంట్లని. స్టేట్లో ఎక్కడ చిన్న ఇంటెలిజెన్స్ జరిగినా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, వీళ్ళు వెళ్ళారు అని పేరు వినేవాడిని, చూడలేదు. కానీ 2006 అనుకుంటా రాధాకృష్ణ గారు తర్వాత మీరు వచ్చి ఛార్జ్ తీసుకున్నారు. కరెక్ట్ మురళి. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీకు అప్పటికే ల్యాండ్ ఆర్డర్ అన్నీ చేసుకొస్తుల్లో మీకు ఒక ఇష్యూలో హెడేక్ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి సంబంధించిన సహాయకుడు సూర్యుడితో ఆ వివాదంలో మీకు వెంటనే జూబ్లీస్ ట్రాన్స్ఫర్ చేయడం, జూబ్లీస్ వెళ్ళిన తర్వాత మంచి పోస్టింగ్ అనుకుంటే అక్కడ కూడా అదే వ్యక్తి ఎదురుపడడం, మీకు మళ్ళీ డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇదంతా మీకు ఫస్ట్లో అంటే నాన్ ఫోకల్గా ఉన్న మీకు ఫోకల్లో తీసుకొచ్చాక ఇది ఒక పెద్ద హెడేక్ లాగా అనిపించిందా, లేదు ఇటువంటి ఛాలెంజ్ని మనం ఫేస్ చేద్దాం ఎప్పటికైనా సరే అని మీరు డిసైడ్ అయ్యారా? వాటితో పాటు అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో రావాలని ఎందుకు అనుకున్నారు? అంటే బై ఛాన్సా, బై చాయిసా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు రాధేష్ మురళి గారి కుటుంబ నేపథ్యం ఒకసారి. మాది బేసిక్గా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మురళి. మదర్ హెడ్ మిస్సెస్గా వర్క్ చేశారు, ఫాదర్ వాజ్ ఇంటూ బిజినెస్. సో మా మదర్ పోస్టింగ్స్ని బట్టి ఆమె ఎక్కడెక్కడ పనిచేశారు అక్కడ మేము వీ హ్యాపెన్ టు మూవ్ అరౌండ్. బట్ షీ వర్క్డ్ ఇన్ పీలేరు ఒక్క స్టేషన్లోనే ఒక 21 years పనిచేయడం జరిగింది. ఎవరు? మా మదర్ హెడ్ మిస్సెస్గా. సో అక్కడే నేను పుట్టడం జరిగింది. తర్వాత ఇన్ బిట్వీన్ షీ గాట్ ట్రాన్స్ఫర్ టు చంద్రగిరి. చంద్రగిరిలో నేను అక్కడ స్కూలింగ్ చేశాను ఒక 3 years. ఆ టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ బ్యాక్ టు 10th క్లాస్కి వచ్చేసరికి పీలేరుకి వచ్చేసాను. అండ్ దెన్ ఆఫ్టర్వర్డ్స్ నేను ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ వచ్చేసరికి మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండి మదనపల్లిలో చేయడం జరిగింది. మదనపల్లి బీటీ కాలేజ్. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీ. దిస్ ఇస్ మై బేసిక్. మొత్తం తిరుపతి చుట్టూ సార్ మీరు? చిత్తూరు జిల్లా అంతా, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు పీజీ విత్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్టే. కాకపోతే నేను 3 different లైన్స్ తీసుకున్నాను. ఇంటర్మీడియట్ వచ్చేసరికి మ్యాథ్స్, డిగ్రీ వచ్చేసరికి కామర్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి ఇంగ్లీష్ లిటరేచర్. సో జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నన్ అయిపోయింది అన్నట్టు. అంటే ఎంపీసీ, బీకామ్ అండ్ దెన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే, మరి ఇందువైపు ఎందుకు రావాలి వచ్చిందంటే ఏ ప్రొఫెసర్ కాకుండా? అంటే బేసిక్గా నాకు ఫ్రమ్ ద బిగినింగ్ టీచింగ్ సైడ్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో వీఆర్ హ్యావింగ్ వన్ ఓన్ స్కూల్ ఆల్సో. నాకు ఆ లైన్లో ఇష్టం ఉంటే నేను సూన్ ఆఫ్టర్ పీజీ వెళ్ళి మా స్కూల్ చూసుకునేవాడిని. ఎక్కడ ఉండేది స్కూల్ అండి? పీలేరులో ఉండేదండి. విద్యానికేతన్ ఒక స్కూల్ ఉండేది. అప్పటికే దాదాపు ఒక 16 years వరకు నడిచింది. సో ఆ టైంకి కరెక్ట్గా నాకు ఉద్యోగం వచ్చే టైంకి మా మదర్ రిటైర్ అయ్యారు. సో మేమిద్దరం వెళ్ళి చూసుకునేవాళ్ళం మా స్కూల్. ఇన్ఫ్యాక్ట్ నాకు టీచింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండింటే. సో ఇది కమింగ్ టు దిస్ ప్రొఫెషన్ వచ్చి పోలీస్ ప్రొఫెషన్, ఇట్స్ బై ఛాన్స్ ఓన్లీ ఐ షుడ్ సే. నేను డిగ్రీ చదివేటప్పుడు మానపల్లిలో మా ఊళ్ళో ఒక డిఎస్ఎన్ రెడ్డి గారని ఒక ఎస్ఐ పనిచేసేవాళ్ళు అన్నట్టు. ఆ డిఎస్ నేను అప్పుడప్పుడు వెకేషన్స్ అప్పుడు వీకెండ్స్ మానపల్లి నుండి పీలేరు రావడం జరిగేది. ఆ వచ్చిన టైంలో ఆ ఫ్రెండ్స్తో అప్పుడు ఎప్పుడైనా కలిసినప్పుడు ఎక్కడ కూర్చుంటాం అనుకోండి, కూర్చున్నప్పుడు ఆ రోడ్ సైడు ఆ మనిషి కనపడగానే ఆ బుల్లెట్ సౌండ్ డగ్ 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 అని వినగానే అందరూ అక్కడ పరిగెత్తేవాళ్ళు. అరే ఇదేంది ఇది ఇట్లా ఎందుకు అట్లా అని అనిపించింది. అమ్మో సార్ వస్తున్నారు, ఎస్ఐ గారు వస్తున్నారు అని చెప్పి అందరూ భయపడేవాళ్ళు.
అరే ఇది ఇంత దీంట్లో ఇంత అట్రాక్షన్ ఉందా ఈ జాబ్లోని, ఆ జాబ్కి ఫస్ట్ ఎస్ఐ జాబ్కి అట్లా అట్రాక్ట్ అయ్యాను పోలీస్గా. అదర్వైజ్ మా ఫ్యామిలీలో ఎవరు కూడా పోలీస్ జాబ్లో లేరు అంటే ఇంతకుముందు. మీకు రోల్ మోడల్ డిఎస్ఎన్ రెడ్డి గారు. అప్పట్లో ఆయన చేసిన పోలీసింగ్ విధానం. ఎక్కడ కూర్చునేవారు మదనపల్లి మీరు? బస్ స్టాండ్ దగ్గర లేదా టమాటో మార్కెట్ దగ్గర? మదనపల్లి కాదండి, ఈయన పీలేరులో వర్క్ చేసేవాడు. అచ్చా. పీలేరులో యాక్చువల్గా ఒక బజాజ్ స్ట్రీట్ ఉండేది. అవును. ఆ బజాజ్ స్ట్రీట్లో ఆ ఫ్రెండ్స్తో కూర్చుండేవాళ్ళం అన్నట్టు. అచ్చా. సో ఆయన గురించి కథలుగా చెప్పేవాళ్ళు అప్పుడు. చూసిన తర్వాత ఆహా ఈ జాబ్లో ఇంత అట్రాక్షన్ ఉందా, ఇంత కంట్రోల్ చేయొచ్చా మనము అన్సోషల్ ఎలిమెంట్స్ని, అంతా కూడా అప్పుడే నాకు మైండ్లో పడ్డది అన్నట్టు. సో పోలీస్ అవ్వాలి అన్న కోరిక అప్పుడే మొదలైంది. దాని తర్వాత నేను బేసిక్గా పీజీ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాను. హైదరాబాద్కి రావడం 90లో బ్యాంక్ పీఓస్ కోచింగ్ తీసుకుందామని వచ్చాను. హిమాయత్ నగర్లో కోచింగ్ తీసుకునేవాడిని. ఆ టైంలో 1991 బ్యాచ్ రిక్రూట్మెంట్ ఎస్ఐస్ పడ్డాము. వెంటనే నేను అప్లై చేసి రాయడం, సెలెక్ట్ అవ్వడం జరిగిందండి. సో దాంట్లో ఏంటంటే ఫస్ట్ నేను యాక్చువల్గా కర్నూలులో అపియర్ అయ్యాను. ట్రైనింగ్ అయిన తర్వాత కర్నూలు రేంజ్కి వెళ్ళారా? లేదు, కర్నూలు రేంజ్కి ఫస్ట్ అపియర్ అయ్యాను ఫిజికల్ టెస్ట్. అపియర్ అయ్యి ఆడ సెలెక్ట్ అయిన తర్వాత కూడా నాకు ఎందుకో హైదరాబాద్ అయితే బాగుంటుంది కదా, అన్నిటికీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ అన్నట్టుగా మళ్ళీ వచ్చి ఒక 1 month జరిగింది సెలక్షన్స్. అప్పుడు మంత్ ఎండింగ్లో వచ్చి మళ్ళీ హైదరాబాద్లో అపియర్ అయ్యాను. హైదరాబాద్లో సెలెక్ట్ అయ్యి అట్లా సిటీ పోలీస్కి సెలెక్ట్ అయ్యాను అన్నట్టు. అప్పట్లో సిటీ పోలీసు Zone 7 అని ఉండేది. ఆ ఫ్రీ జోన్లో ఎనీబడి కెన్ అపియర్ అండ్ గెట్ సెలెక్టెడ్ అన్నట్టు. అట్లా హైదరాబాద్ సిటీ పోలీస్కి రావడం జరిగింది. అంటే అప్పటికే మ్యారేజ్ అయిందండి మీకు? లేదండి, 92లో అయింది. 91 ఐ గాట్ సెలెక్టెడ్. 92 వరకు ట్రైనింగ్ అయింది. 92 మేలో బయటకు వచ్చాము. 92 ఆగస్ట్లో ఐ గాట్ మ్యారీడ్. ఓకే సార్, హైదరాబాద్ సిటీ జోన్కి వచ్చారు. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ సంతోష్ నగర్ అండి, ఓల్డ్ సిటీ. సో రాలేదు అక్కడ, హిందీ రాదు, ఉర్దూ కదా అక్కడ. అంటే నాకు హిందీ పరంగా కొంచెం ఒక లిటిల్ అడ్వాంటేజ్ ఉంది. అంటే మా బ్రదర్ ఈజ్ ఇంటూ సర్వీసెస్, నేవీ కమాండర్గా రిటైర్ అయ్యారు. సో చిన్నప్పటి నుండి ఆయన వచ్చినప్పుడు అంతా కొంచెం హిందీ పాటలు వినడము. నేను హిందీ మధ్యమ పాస్ అయ్యాను స్కూలింగ్లో. ఓకే. సో అట్లా హిందీ కొంచెం అడ్వాంటేజ్ ఉంది మొదటి నుండి నాకు, ఈజీ టు లర్న్ అన్నట్టు. కాకపోతే హైదరాబాద్ ఉర్దూ కొంచెం డిఫరెంట్గా ఉండేది. రావడం ఓల్డ్ సిటీలో పడ్డాము. సో ఆ లాంగ్వేజ్ తొందరగా వచ్చేసింది అన్నట్టు. సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చిందండి? ఫస్ట్ పోస్టింగ్లో నాకు అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే నిజంగా రిడిక్యులస్ అనిపిస్తుంది. అప్పట్లో ఆ వేడిలో అట్లా చేసామన్నట్టు. జనరల్గా అప్పుడు మాకు అనురాగ్ శర్మ గారు డీసీపీ గారు సౌత్ జోన్లో సార్ ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే అప్పుడు ఈ పొలిటికల్ మీటింగ్స్ అప్పుడు ఎంబీటీ అనే ఒక పార్టీ ఉంది కదా, అమానుల్లా ఖాన్ గారు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఆయన, అప్పటికే 15 years ఎమ్మెల్యే ఆయన. సో ఆయన లేట్ అవర్స్లో మీటింగ్ పెట్టేవాళ్ళు, మిడ్ నైట్ 2కు 3 వరకు కూడా అయ్యేటివాళ్ళు. సో డీసీపీ గారు ఒక ఆర్డర్ ఇచ్చారంట అప్పట్లో. సో 12 తర్వాత ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండకూడదు అని ఒక ఆర్డర్ ఇచ్చాడు. ఆ ఆర్డర్ చూసి నేను ఇంకా పక్కా ఇంప్లిమెంట్ చేసేయాలనేసి నా నైట్ డ్యూటీలో 2 గంటలకు కూడా మైక్ మోగుతా ఉన్నది, ఆయన మాట్లాడుతున్నారు. మీటింగ్ అయిపోయిన వెంటనే వెళ్ళేసరికి మీటింగ్ కంక్లూడ్ అయింది. నేను వెళ్ళి ఏం చేశాను, ఆ పుంగిలు అంటారు కదా మైక్స్, అవన్నీ తీసుకొచ్చేసాను పోలీసు. తీసుకొచ్చేసి కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి అతన్ని ఎవరైతే మైక్లో సప్లై చేశాడో అతని మీద కేసు రిజిస్టర్ చేయాలని పెట్టాను. వెంటనే అమానుల్లా ఖాన్ అప్పుడున్న ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయిని పంపించాడు, డాక్టర్ ఖయూమ్ ఖాన్ అని. అవి తీసుకొచ్చే వెంటనే ఆయన ఒక 10 మందిని వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. నేను ఐ డి నాట్ అలౌ హిమ్ టు టేక్ దోస్ మెటీరియల్ అన్నట్టు. ఎంత ఆయన అడిగినా కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి మళ్ళీ వెంటనే ఆయన వెళ్ళిపోయాడు. విదిన్ నో టైం అమానుల్లా ఖాన్ గారు ఒక 200 మంది 300 మంది వేసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు. మిడ్ నైట్ 2-3 అవుతుంది. ఆ టైంలో నేను కూడా అప్పుడు చాలా ఫర్మ్గా అవన్నీ ఆ సీజన్ మెటీరియల్ అంతా తీసుకెళ్ళి లాకప్లో పెట్టాను. పెట్టి లాక్ చేసి నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్స్ అందరిని కూడా పిలిపించేసి వాళ్ళకి వెపన్స్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్ ముందర ఎంట్రన్స్ ముందర ఇట్లా అడ్డంగా నిలబెట్టేసి ఎవరిని ఎంటర్ కానికుండా అడుగున్నాను. ఆయన నాతో గొడవ పెట్టుకున్నాడు, అరుస్తున్నాడు పెద్దగా. నేను అప్పట్లో నాకు తెలియదు, అప్పుడప్పుడే కొత్తగా తిట్లు నేర్చుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ అసలు తిట్లు తెలియదు అప్పుడు. నేను అనడం జరిగింది. ఆయన స్టన్ అయిపోయాడు. అంటే దాని మీనింగ్ తెలియక అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. అంటే ఇప్పుడు తలుచుకుంటే ఆ ఇన్సిడెంట్ నాకు ఒక రకంగా నవ్వు వస్తుంది, ఎంత తప్పు చేసాం అప్పట్లో అన్నట్టు. సో తెలియక అనేసాం. అంటే ఆయన ఇంకా పెద్దగా రచ్చ చేసి ఇంకా నైట్ డ్యూటీ అప్పుడు కంచన్బాగ్ ఇన్స్పెక్టర్ నైట్ డ్యూటీ ఉండేవాళ్ళు, సీనియర్ ఐఏసీపీ ఆయన వచ్చేసారు. ఆయన వచ్చేసి ఈ డిమాండెడ్ మీ టు సే సారీ టు హిమ్.
నేను ఒప్పుకోలేదు, నేను చెప్పలేదు. చాలాసేపు ఒక 2-3 అవర్స్ ధర్నా చేశారు. చేసిన తర్వాత కూడా నేను చెప్పలేదు. ఆయన ఏసీపీ గారే మై బిహాఫ్ ఈ సైడ్ సారీ టు హిమ్. వెంటనే డీసీపీ గారు మాట్లాడారు ఫోన్లో. మాట్లాడి డీసీపీ గారు కూడా అంటే అప్పట్లో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ అట్లా ఏమి ఉండేది కాదు, ఎక్కువ ఉండేది కాదు, అసలు ఉండేది కాదు. దాంతో డీసీపీ గారే అసలు యాక్షన్ కూడా ఏం తీసుకోలేదు నా మీద. తిట్టకూడదని చెప్పారా, అలా మాట్లాడకూడదని? అంటే నేను 15 साल का एमएलए हूँ, तुम्हारा एसआई लौंड आया हूँ मेरे सामने, मेरे वैसा कह दिया అని ఆయన కంప్లైంట్ చేయడం జరిగింది డీసీపీ గారికి. డీసీపీ గారు తప్పు ఇటువంటి వర్డ్స్ వాడకూడదని చెప్పారా మీకు అప్పుడు? చెప్పారండి, చెప్పారు. తర్వాత నేను ఎప్పుడు చేయలేదు అనుకోండి. అప్పటికి ఇంకా ఆ వేడి వెరీ అంటే యంగ్, అప్పుడే ట్రైనింగ్ నుండి రావడము అది జరిగింది కాబట్టి అలా చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు సబ్సైడ్ అయ్యి అందరూ రిట్రీట్ అయిపోయారు. బట్ దేర్ వాజ్ నో యాక్షన్ అగెయిన్స్ మీ, ఓన్లీ దేర్ వాజ్ ఎ సజెషన్ ఫ్రమ్ మై డీసీపీ, ఇలా చేయకూడదు అన్నట్టుగా. అది ఎప్పటికీ గుర్తుంటుంది ఇన్సిడెంట్ అన్నట్టు. అక్కడ ఎంతకాలం అండి? 1 year? నేను 92లో రిపోర్ట్ చేసి 94 వరకు ఉన్నాను, 96 వరకు సంతోష్ నగరే. కానీ ఏమైందంటే సంతోష్ నగర్లో లాండ్ ఆర్డర్లో ఓన్లీ 1 year చేశారు. ఈ లోపల గంగాధర్ గారు అని, మాకు వై గంగాధర్ అని ఏసీపీగా వచ్చారు, గ్రూప్ 1 ఎట్ల గంగాధర్ గారు మలక్పేట ఏసీపీగా వచ్చారు. ఆయన హీ వాంటెడ్ టు ఫార్మ్ ఏ క్రైమ్ పార్టీ, ఏసీపీ క్రైమ్ పార్టీ. సో అప్పుడు నన్ను క్రైమ్ పార్టీ ఎస్ఐగా తీసుకున్నారు. సో ఓన్లీ 1 year యూనిఫామ్ వేసుకున్నాను 2002 టు 92 to 93. సో 93 నుండి 96 వరకు ఏసీపీ క్రైమ్ పార్టీ, నో యూనిఫామ్, డివిజనల్ క్రైమ్ పార్టీ అన్నట్టు. ఓకే, మలక్పేట డివిజన్, మలక్పేట డివిజనల్ క్రైమ్ పార్టీ. సో అప్పుడు నాకు టీం ఇచ్చేసారు, ఒక 10 మందిని కానిస్టేబుల్స్ని. నేను మొత్తం బాగా అంటే క్రైమ్ కూడా మంచి డిటెక్షన్స్ జరిగాయి అప్పట్లో. అప్పట్లో ఒక కేసు అని గుర్తుందండి? ఒక ఫస్ట్ కేసు అంటే నాకు ఇప్పటికీ గుర్తుండేది, ఒక కానిస్టేబుల్ వాజ్ ఎ థీఫ్, ఒక ఏఆర్ కానిస్టేబుల్ స్కూటర్స్ దొంగతనం చేశాడు. అప్పట్లో బజాజ్ చేతక్ స్కూటర్స్. అది బిహెచ్ఎల్ పార్కింగ్ నుండి దాదాపు ఒక 25 స్కూటర్స్ దొంగతనం చేశాడు. అక్కడే సిటీలో కూడా అక్కడక్కడ చేశాడు. ఆ ఇన్ఫర్మేషన్ పట్టి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ స్కూటర్స్ అన్నీ కూడా అమలాపురంలో డిస్పోజ్ చేశాడు. సో అతన్ని తీసుకెళ్ళి ఆ స్కూటర్స్ అన్ని రికవరీ చేసి తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అప్పట్లో. అది ఎందుకంటే ఏఆర్ అయి ఉండి కానిస్టేబుల్ అంటే దొంగతనం ఎందుకు మారాడు దొంగగా? ఈ వాజ్ ఇంటూ వాయిసెస్, అంటే అతనికి దురలవాట్ల వల్ల. అంటే బిహెచ్ఎల్ ఎందుకు ఎందుకున్నాడు? పార్కింగ్ నుండి ఈజీగా కొట్టేయచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అతనిది. ఓకే, అక్కడ అప్పట్లో సీసీ కెమెరాలు అన్నీ ఉండేవి కాబట్టి సో చేయడం జరిగింది. అంటే అమలాపురం అమ్మడానికి కారణం ఏంటండి? అతనికి అక్కడ కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి. ఓహో, అంటే ఈ ఉద్యోగ రీత్యా అప్పుడప్పుడు ఈ బందోబస్తులో పరిచయమైన వాళ్ళు, ఈ గణేష్లు అప్పుడు వచ్చినప్పుడు పరిచయమైన వాళ్ళు, వాళ్ళతో పరిచయాలు పెంచుకొని అక్కడ లోకల్ సర్పంచ్ ద్వారా ఈ బైక్స్ అక్కడ అమ్మడం జరిగింది. అది మీకు బాగా గుర్తుండిపోయింది సార్. ఏసీపీ టీం అనగానే అప్పట్లో ఒకటి మంచి ఉంది, ఒకటి చెడు కూడా ఉంటుంది. సౌత్ జోన్లో ఏది జరిగినా సరే వాళ్ళందరూ ఏదో లిఫ్టింగ్ తీసుకురావడం, బాగా తనడం, రికవరీ చేయడం ఒకటి. రెండోది ఏసీపీ టీం అనగానే డబ్బులు వస్తాయి, డబ్బులు బాగా వసూలు చేసుకునేవారు అనేది ఒక టీం ఉంది. వాస్తవం అంటారా? కరెక్టే, అంటే రెండు కూడా ఉండేటివి. నేనేంటంటే అప్పుడు ఒక యంగ్ ఎస్ఐని, 1 year ఎక్స్పీరియన్స్, నాకు అసలు ఆ డబ్బులు అనేటివి ఎక్కడి నుండి వస్తాయనేది కూడా తెలియదు ఆ టైంలో. సో వితౌట్ ఈవెన్ ట్రయింగ్ ఫర్ మామూలు సింగిల్ పై మామూలు, ఐ వర్క్ ఫర్ 3 years ఏసీపీ క్రైమ్లో. ఈవెన్ రికవరీస్లో కూడా మేము ఎప్పుడు తీసుకుందా లేదు, ఎటువంటి కంప్లైంట్ కూడా మాకు అగేన్స్ట్గా ఇప్పుడు రావడం జరగలేదు. సో ఆ బేస్ తోటే, ఆ ట్రాక్ రికార్డ్ తోటే నా పేరు టాస్క్ ఫోర్స్ రికమెండ్ చేశారు 96లో. సో 96లో చావ రామకోటి గారు డీసీపీగా ఉన్నప్పుడు, అడిషనల్ డీసీపీగా టాస్క్ ఫోర్స్ ఉన్నప్పుడు, మాకు గంగాధర్ గారు వెళ్ళిపోయిన తర్వాత రత్నగిరి సార్ ఏసీపీగా వచ్చారు. రత్నగిరి సార్ నన్ను టాస్క్ ఫోర్స్ రికమెండ్ చేయడం జరిగింది. సో ఈ జోన్ టాస్క్ ఫోర్స్కి 96లో వెళ్ళి అక్కడ 4 years చేశాను. అక్కడే ఉండే సార్ కేసులు అప్పట్లో కేసులు అంటే ఈ లాటరీస్ నడిచేటివి, లాటరీ కేసులు, లిక్కర్ కేసులు, లిక్కర్ బ్యాన్ ఉండేది అప్పుడు. ఓకే, లిక్కర్ కేసులు పట్టుకుంటాడు. ఒకటి కాకుండా అక్కడ ఈస్ట్ జోన్లో రేస్ కోర్స్ క్లబ్ దగ్గర ఎక్కువగా వ్యభిచారం, అది అప్పుడు సౌత్లో ఉండేది. సౌత్కి వచ్చింది. సౌత్ ఉండేది. ఓకే, తర్వాత ఈస్ట్కి వచ్చింది. చాదర్ఘాట్ ఆ బ్రిడ్జి తర్వాత అంతా కూడా సౌత్ ఉండేది. సో మాకుండేది కాదు. ఓకే, సో అప్పుడంతా ఏంటంటే ఈ క్లబ్స్, డాన్సర్స్, క్లబ్ డాన్సులు ఇవన్నీ ఉండేవి. క్లబ్లో డబ్బులు వస్తాయంటారు, వాస్తవం అండి? అప్పుడు రైడ్స్ చేసామండి మేము. వచ్చేవలేవో మాకే తెలియదు, ఎస్ఐగా నాకే తెలియదు, తెలిసేది కాదు అప్పట్లో. సో రైడ్స్ చేసాము, వాళ్ళని కూడా రిమైండ్ చేయడం జరిగింది.
వాళ్ళ దగ్గర కూడా లిక్కర్ బాటిల్స్ సీజ్ చేసాం. హ్యాబిట్స్లో చాలా ఈ జోన్లో అప్పుడు మహేందర్ రెడ్డి గారు కూడా పనిచేస్తారు కదా డీసీపీ మీరు అప్పుడు కొత్తగా వచ్చారండి మహేందర్ రెడ్డి గారు. ఓకే 4 years టాస్క్ ఫోర్స్. 4 years టాస్క్ ఫోర్స్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి అప్పుడు చా రామ్కౌట్ గారు వెళ్ళి బతిన్ శ్రీనివాస్ గారు అడిషనల్ డీసీపీగా రావడం జరిగింది. సో వీళ్ళు ఈ బ్యాచ్ అంతా వచ్చిన తర్వాత బతిన్ శ్రీనివాస్ గారు బ్యాచ్, దామోదర్ సారు, శ్రీనివాస్ గారు, శివప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చిన తర్వాత టోటల్ ఫంక్షనింగే అంటే ఆర్పి సింగ్ గారి ఆధ్వర్యంలో అప్పుడు కమిషనర్గా వచ్చారు. ఆ ఫంక్షనింగ్ ప్యాటర్నే మారిపోయింది టాస్క్ ఫోర్స్. అచ్చా, అంటే ఎలా మారిందండి? అంటే ఈ కమ్యూనల్ ఫీల్డ్ మీద కాన్సన్ట్రేట్ చేయడము. అప్పుడే కరెక్ట్గా ఈ సలీం జునేద్ మోడల్ అని ఐఎస్ఐ కేసు, ఫస్ట్ కేసు దట్ గాట్ రిపోర్టెడ్ ఇన్ హైదరాబాద్. అప్పుడు ఢిల్లీలో వాడు దొరకడము, వాడి లింక్స్ అన్నీ కూడా ఇక్కడ ఉండడము, హైదరాబాద్లో ఉండడము. సో ఆ కేసులో ఫస్ట్ నేను ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది అన్నట్టు. దాంట్లో ఒకడు అక్రమ్ అలీ అనేవాడు పారిపోయాడు. సో వాడి దగ్గర కూడా 2 వెపన్స్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ తోటి వాడిని మేము ట్రేస్ చేసి పట్టుకోవడం జరిగింది. దట్ వాజ్ మై ఫస్ట్ కేస్ రిలేటెడ్ టు ఐఎస్ఐ అన్నట్టు. ఓకే సార్, మీకు హైదరాబాద్ సిటీ సంబంధించి కాకుండా ఓల్డ్ సిటీలో మీకు తక్కువ నాలెడ్జ్ ఉంటుంది, పనిచేసింది సంతోష్ నరోటే కాబట్టి. ఐఏఎస్ఐ కేసులో మీరు అప్పుడు ఒకటే కేసు పట్టున్నారు, కానీ తర్వాత క్రమేమి చూసుకుంటే మీ సర్వీస్ అంతా దాని మీద ఎక్కువగా ఫోకస్, అందులోనే ఎక్కువగా మీరు మీ ఫుట్ ప్రింట్స్ కనిపిస్తుంటాయి. అది ఎలా సాధ్యమైంది? అంటే ఫస్ట్ కేసు ఈ సలీం జునేద్ కేసు తర్వాత సెకండ్ కేసు వచ్చి IMMM అండి. IMMM అంటే ఇండియన్ ముస్లిం ముజాహిదీన్ అని చెప్పి ఒక ఆర్గనైజేషను ఆజం గోరీ గారు ఫామ్ చేశారు. ఆజం గోరీ అనే తీవ్రవాది ఫామ్ చేశాడు. సో అతను ఈ లోకల్ హైదరాబాద్ యూత్ని గ్యాంగ్గా పెట్టుకొని బాంబ్ బ్లాస్టులు చేయడం మొదలుపెట్టాడు హైదరాబాద్లో. ఈ లుంబిని లాంబా థియేటరు, తర్వాత ఈవెన్ ఓడింగ్ థియేటర్లో గ్రానైట్, తర్వాత ఇక్కడ ఈ మహాలక్ష్మి జ్యువెలర్స్ జ్యువెలరీ షాప్ ఓనర్ని కాల్ చంపడం, బేగం బజారు. తర్వాత సైదాబాద్ క్రాస్ రోడ్లో ప్రభు మెడికల్ హాల్ అతన్ని కాల్ చంపడం. ఇక్కడ ఇంద్రసేనారెడ్డి మీద కూడా అటాక్ అయింది కదా. ఇంద్రసేనారెడ్డి అటాక్ అది డిఫరెంట్ మోడల్. అచ్చా. సో ఇది జరుగుతుండగా అప్పుడు నేను టాస్క్ ఫోర్స్లోనే ఉన్నాను. అప్పుడు ఒక ఇన్ఫార్మెంట్ని మేము కల్టివేట్ చేయడం జరిగింది. కల్టివేట్ చేసి మంచి ఆ గ్యాంగ్ అంతా కూడా ఐడెంటిఫై చేసాం, ఎక్సెప్ట్ ఆజం గోరీ. ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆజం గోరీ ఇన్స్ట్రక్షన్స్ మీద ఆ టాస్క్లన్నీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారో ఆ టీంని అంతా కూడా మేము ఐడెంటిఫై చేసాం. అంటే వాళ్ళ మాడ్యూల్ ఏంటంటే ఇప్పుడు IMMM, ఓకే, ఇండియన్ ముస్లిం మొహమ్మదీ ముజాహిదీన్. ఓహో. సో ఆజం గోరీ ఇట్ వాస్ ఫ్లోటెడ్ బై ఆజం గోరీ. సార్ ఇక్కడ మహాలక్ష్మి జ్యువెలర్స్ మీద ఎందుకండి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? ఇంటెన్షన్ ఏంటంటే అంత ప్యానిక్ చేయాలన్నా డబ్బుల కోసం అండి? కాదు. ప్రతి ఇన్సిడెంట్కి ఒక కమ్యూనల్ యాంగిల్ అండి. మహాలక్ష్మి జ్యువెలర్స్లో ఏంటంటే అంతకుముందు ఒక 2-3 months బ్యాక్ ఒక ముస్లిం బుర్కా క్లాడ్ లేడీ జ్యువెలరీ కొనడానికి వెళ్ళి అక్కడ దొంగతనం చేస్తుంది. బుర్కా లోపల జ్యువెలరీ వేసుకుంటుంది అన్నట్టు. ఆ ఓనరు ఆమె చెక్ చేసేయడానికి లోపల పిలిచి బుర్కా తీస్తారు. బుర్కా తీసి ఆ జ్యువెలరీ తీసుకుంటాడు. అది బాగా వైరల్ అయింది అప్పట్లో. వైరల్ అంటే ఇన్ ద సెన్స్ బాగా పబ్లిసిటీ వచ్చింది దానికి. ఏమని అంటే ఒక ముస్లిం లేడీని బుర్కా తీసి అవమానం చేశాడు. ఇటువంటి ఇన్సిడెంట్స్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేసి యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంట ఈ టెర్రరిస్టులు. ఓకే, చూడు ఇండియాలో మన ముస్లిం లేడీ బుర్కాను ఇట్లా తీశారు, అవమానం చేశారు అన్నట్టుగా అతన్ని టార్గెట్ చేశారు. ఓకే, మీరు 4 ఒకటి చెప్పారు, ఇంకా మిగతా 3? ప్రభు మెడికల్ హాల్ వచ్చేసి అతనికి ఒక ల్యాండ్ ఉంటుందండి. కొత్తపేటలో ఒక మసీద్ ఉంది, కొత్తపేట మాస్క్ పక్కన అతనికి ల్యాండ్ ఉంది. సో దెర్ వాజ్ అ డిస్ప్యూట్ బిట్వీన్ కొత్తపేట మసీద్ కమిటీ మెంబర్స్ అండ్ దిస్ ప్రభు మెడికల్ హాల్ మ్యాన్. సో ఆ డిస్ప్యూట్లో ఏమైందంటే ఇద్దరు కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ ప్రభు మెడికల్ హాల్ అతను గెలుస్తాడు. గెలిచినప్పుడు దీన్ని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. ఏమని, ఇండియాలో చూడు ఇటువంటి కోర్ట్స్లో కూడా న్యాయం ఉండదు ముస్లిమ్స్కి, మన మసీద్ ల్యాండ్ కబ్జా చేశారు చూడు, అతని ఫేవర్లో జడ్జిమెంట్ ఇచ్చింది. సో న్యాయస్థానాల్లో కూడా మనకు న్యాయం జరగదు అన్నట్టుగా మైండ్ పొల్యూట్ చేసి వాడిని మోటివేట్ చేస్తారు. సో అప్పుడు ఆ ప్రభు మెడికల్ హాల్ అతన్ని చంపేయడం జరిగింది. ఓకే, ఇంకో 2 అండి. ఇంకోటేమో ఇది అగెయిన్స్ట్ వెస్టర్నైజేషన్, ఈ పోర్న్ మూవీస్. లాంబా థియేటర్ ఇస్ నోన్ ఫర్ ఇంగ్లీష్ మూవీస్ కదా. మరి ఓడియన్ థియేటర్లో గ్రానైట్ పెట్టడానికి రీజన్? ఓడియన్ థియేటర్లో గ్రానైట్ ఓన్లీ క్రియేటింగ్ టెర్రర్ అంతే. అంటే దేవర్ అగెయిన్స్ట్ మూవీస్. సో అది క్రౌడ్ ఎక్కడ దొరుకుతారో అక్కడ డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశం ఒకటి, పబ్లిసిటీ కోసం. ఓకే, ఈ 4 మాడ్యూల్స్ మీరు బ్రేక్ చేశారండి. ఓడియన్ థియేటర్ గ్రనేట్ కూడా డిఫరెంట్ అది, వీళ్ళది కాదు అది. బేసిక్గా ఈ 3 ఇన్సిడెంట్స్, ఏది లాంబా థియేటరు, తర్వాత కరీంనగర్లో కూడా ఒకటి చేశారు వీళ్ళు థియేటర్లో. కరీంనగర్, లాంబా థియేటరు, మహాలక్ష్మి జ్యువెలర్స్ అండ్ ప్రభు మెడికల్ హాల్. ఓకే.
సో ఇవన్నీ చేస్తుండగా ఆజంగోరి ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా అక్కడే కరీంనగర్లో అప్పుడున్న ఎస్పీ గారికి వచ్చింది, నళిని ప్రభాత్ గారికి. అక్కడ అది సపరేట్గా అతన్ని ఎన్కౌంటర్లో అతను చనిపోవడం జరిగింది. సో ఈ గ్యాంగ్ అంతా కూడా మేము అరెస్ట్ చేసాం టాస్క్ ఫోర్స్లో. తర్వాత అంటే ఇంకేమున్నాయి అక్కడ దాని తర్వాత ఇమీడియట్గా బతిన్ శ్రీనివాస్ గారు అటు ఇంటెలిజెన్స్కి ట్రాన్స్ఫర్ అవ్వడము. వెంటనే ఈ ఇన్సిడెంట్ ఏదైతే IEEE మోడల్ ఎప్పుడైతే బ్రేక్ చేశామో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అన్నట్టు. అతను చాలా హీ గాట్ ప్లీజ్డ్. వెంటనే సిపి గారు అప్పుడు మా సుకుమార గారు ఉండేవాళ్ళు. సుకుమార గారు నన్ను తీసుకెళ్లారు సీఎం గారి ఇంటికి జూబ్లీ హిల్స్లో. తీసుకెళ్తే ఈజ్ ద మ్యాన్ నువ్వు డిటెక్టెడ్ తీస్తారంటే ఐ విల్ గివ్ హిమ్ సమ్ ఇన్సెంటివ్ అని చెప్పి సీఎం గారు కూడా అనడం జరిగింది. ఐ వాంట్ గివ్ హిమ్ ఇన్సెంటివ్ ప్రమోషన్ సార్ అని సిపి గారు కూడా సీఎం గారు చెప్పడం జరిగింది. సో అయిపోయింది. దాని తర్వాత ఏమైంది, ఇంటెలిజెన్స్కి నన్ను తీసుకెళ్ళారు. సిపి గారు యాక్చువల్గా ఇంటెలిజెన్స్కి వెళ్ళొద్దు, నువ్వు యు బీ విత్ సిటీ పోలీస్ అన్నారు. కానీ ఇంటెలిజెన్స్కి అలా లాకెళ్ళిపోయారంట. ఎక్కడికి కౌంటర్ ఇంటెలిజెన్స్. అక్కడ నుండి కౌంటర్ ఇంటెలిజెన్స్ స్టార్ట్ అయింది 2020లో, ఐ మీన్ 2000లో. ఓకే. సో వెళ్ళగానే ఓఎస్ ఇన్స్పెక్టర్గా ఇచ్చారు. ఎస్ఐగా వెళ్ళాను, ఓఎస్ ఇన్స్పెక్టర్గా స్టార్ట్ చేశాను కెరీరు. అక్కడ నుండి ఇంకా ఈ ఫసీద్దీన్ గ్యాంగ్ మెంబర్స్ మీద ఫోకస్ పెట్టడము. సార్ దాని గురించి చెప్పే ముందు మీరు చెప్తున్న బిల్డింగ్, ఇంటెలిజెన్స్ బిల్డింగ్ లెక్కడికప్పుడులో పాత బిల్డింగ్. ఆ బిల్డింగ్ కొలాప్స్ అయ్యి మంచి అద్భుతమైన గ్లాస్ బిల్డింగ్ అప్పట్లో వచ్చింది. ఈ బిల్డింగ్ మారడానికి వెనక ఒక కథ ఉంది, అది చెప్పండి. తెలియదు మురళి నాకు నిజంగా. మీకు తెలుసు, మీరే చేసింది ఆపరేషన్. ఏది? లెక్కడికప్పుడులో పాత బిల్డింగ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, మీరందరూ అక్కడే కూర్చున్నారు కార్నర్లో. అవును. ఆ బిల్డింగ్ కొలాప్స్ చేసి మంచి ఇంటెలిజెన్స్కి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఒకటి కట్టారు ఇప్పుడు ఉంది. అవును. దీని వెనక గవర్నమెంట్ ఇచ్చింది కాదు, ఇంకా వేరే రీజన్ చెప్పండి. నాకు తెలియదు, రియల్లీ ఐ డోంట్ నో. అదేంటి సార్, మీరు మీ ఆఫీసులు చేసిందే కదా, ఎల్కే అద్వానీ ఫండ్ ఇచ్చారు కదా. ఐ డోంట్ రిమెంబర్. మీరు బత్తి శ్రీనివాస్ గారి పనిచేస్తున్న టైంలోనే అక్కడ హరణ్ పాండ్యన్ మీద అటాక్ అయినప్పుడు గుజరాత్లో ఆయన ఇక్కడ దొరికాడని ఆ కేసు ఎల్కే నరేంద్ర మోడీ చుట్టుకుంటుందని ఒక ప్రచారం జరిగింది. గుజరాత్ మాజీ హోమ్ మినిస్టర్. ఐ డోంట్ రిమెంబర్, నాకు తెలియదు, నిజంగా తెలియదు. ఎల్కే అద్వానీ గారు ఇచ్చిన ఫండ్తోనే ఆ బిల్డింగ్ కట్టారు కదా, 8 CR అప్పుడు ఇచ్చారు. అప్పుడు ఇచ్చారేమో తెలియదు నాకు మరి. అది అంటే మేము ఎప్పుడు ఎంతసేపు వర్క్ మీద ఫోకస్ ఉండడం కానీ సో ఇవన్నీ తెలియదు బేసిక్గా. అంటే ముందు టాస్క్ ఫోర్స్లో ఉండగా ఒక మంచి కేసు డిటెక్ట్ చేయడం, అంటే ఇది టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బ్లాస్ట్ అయింది చూడండి. అవును, అది కూడా మా దసరా నాడు బ్లాస్ట్ అయింది. దసరా నాడు బ్లాస్ట్ అయింది. అది బంగ్లాదేశ్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్లోకి వచ్చిన తర్వాత ఆ కేసు కూడా మేము డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే అందులో చెప్పు అనేది మెయిన్ తెలుస్తుంది కదా. అంటే అంత ముందు మీరు ఇంతకుముందు ఇంద్రసేనారెడ్డి మీద అటాక్ అన్నారు చూడండి. ఇంద్రసేనారెడ్డి గారిని అటాక్ చేయడానికి ప్లాన్ చేసిన గ్యాంగే సబ్సిక్వెంట్గా వాళ్ళు బయటికి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చి టాస్క్ ఫోర్స్ హౌస్ బ్లాస్ట్. ఎందుకంటే ఇంద్రసేనారెడ్డి మీద టార్గెట్ పెట్టారు వాళ్ళు? అంటే బీజేపీ ఎప్పుడు ఆల్వేస్ టార్గెట్ కదా వాళ్ళకి. బీజేపీలో అప్పుడు ఆయన పాపులర్. ఓకే. అంటే అసలు ఆ రోజు ఏం జరిగిందండి? మార్నింగ్ టైంలో ఇంటి దగ్గర జరిగినట్టుంది కదా. రెక్కీ చేశారు. రెక్కీ స్టేజ్లోనే మేము దాన్ని ఫాయిల్ చేసాం, అటెంప్ట్ని ఫాయిల్ చేసాం. వాళ్ళు ఎక్స్పోజ్ చేసి అరెస్ట్ చేసి, అంటే ఇన్సిడెంట్ అయితే పెద్ద కమ్యూనల్ వైలెన్స్ అయిపోద్ది. సో ఇన్సిడెంట్ జరగకుండానే దాన్ని ఆపగలిగాం. తర్వాత ఫసీద్దీన్ గ్యాంగ్ చెప్పండి. ఫసీద్దీన్ గ్యాంగ్ అంటే ఫసీద్దీన్ అతని అసోసియేట్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అన్నది. ఎందుకంటే ఒక కమ్యూనల్ బెంట్ ఆఫ్ మైండ్ కంప్లీట్గా ఉండేది అతనికి. ఉన్న తర్వాత దాన్ని మాకు తెలిసింది ఏంటంటే ఇతని అసోసియేట్స్ అందరు కూడా సౌదీకి వెళ్ళిపోయి, సౌదీలో దే గాట్ ఇన్ టచ్ విత్ పాకిస్తానీ ఐఎస్ఐ ఏజెంట్స్ తర్వాత పాకిస్తాన్ పారిపోవడము, పాకిస్తాన్కి వెళ్ళిపోయి అక్కడ ట్రైనింగ్ అవ్వడము, మళ్ళీ వచ్చి సౌదీలో ల్యాండ్ అవ్వడము, సౌదీలో ఉన్న హైదరాబాదీ యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడము, వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళకి టాస్క్లు ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయమని ఇక్కడ పంపడము, అట్లా స్టార్ట్ చేశారన్నది మాకు ఇన్ఫర్మేషన్ అందింది అన్నట్టు. దాని ద్వారానే మేము దాని మీద ఫోకస్ పెట్టి మొత్తం వర్కౌట్ చేయడం జరిగింది. ఐడెంటిఫై చేశాము ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారని. సార్ మీరు ఆపరేషన్ చేస్తున్నారు, మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి కదా. ఇది జరుగుతున్న టైంలోనే ఓల్డ్ సిటీలో టోలీ చౌక్ దగ్గర ఒక IPS ఆఫీసర్ సత్య గారి మీద అనుకుంటా అటాక్ అయింది. అది SIB ఆఫీసర్ కృష్ణప్రసాద్ గారు. మరి అది ఇన్ఫర్మేషన్ రాలేదంటారు మీకు? అప్పటికి లేదండి, అప్పటికి మాకు లేదు. అండ్ అప్పటికి మేము వీఆర్ నాట్ ఇన్ టు దట్ ఫీల్డ్ యాక్చువల్లీ. ఇది ఇప్పటికే అంటే ముందు జరిగింది, అది 98 కంటే ముందు జరిగినట్టుందండి. సార్ కౌంటర్ ఇంటెలిజెన్స్ మీరు ఎంత సంవత్సరం సర్వీస్ ఉందండి మీది? టోటల్ 13 years.
మీరు ఇంకెవరెవరు మీ టీము? ఆ టీం అంటే ఇప్పుడు కేఎస్రావు నాతో పాటు ఉండేవాళ్ళు, నరేందర్ నరేంద్ర చుంగి ఓకే. స్టిల్ ఈస్ దేర్ విత్ సిఎస్ఎల్, ఆ. దేవేందర్ సింగ్ అచ్చా, ఇప్పుడు సైబర్ క్రైమ్కి వచ్చింది దేవేందర్ సింగ్. ఫస్ట్ మేమిద్దరం వెళ్ళాము, కానీ అప్పటికే యాక్చువల్గా కౌంటర్ ఇంటెలిజెన్స్ అనే యూనిట్ ఉన్నింది. దాంట్లో ఏంటంటే ఎక్స్క్లూజివ్లీ ఇంటెలిజెన్స్కి సెలెక్ట్ చేసిన ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు సబ్సిక్వెంట్గా వాళ్ళని కూడా లా అండ్ ఆర్డర్లో మెర్జ్ చేసేసారు. సో మేము వెళ్ళిన తర్వాతనే కంప్లీట్గా యాక్టివ్గా దాన్ని సిఎస్ఎల్ని చేయడం జరిగింది అన్నట్టు. సార్ 13 సంవత్సరాల్లో మీరు బ్రేక్ చేసిన ఇంకా మంచి మోడల్ చెప్పండి. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ బ్లాస్ట్ కేసు బ్రహ్మాండమైన మోడల్ ఇది. తర్వాత కొన్ని కిడ్నాప్లు కూడా, అంటే దావుద్ ఇబ్రహీంకి కాంటాక్ట్స్ ఉన్న మనుషులతో చేసిన కిడ్నాప్ ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది. ఫేక్ కరెన్సీస్, అలాగే డిఫరెంట్ మాడ్యూల్స్, యాక్టివ్గా ఉన్న మాడ్యూల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద నిఘా పెట్టడం జరిగింది. అదొక బేస్ క్రియేట్ చేయడంలో వీ కుడ్ సక్సీడ్. అచ్చా సార్, ఆ టైంలో నయీం కూడా మీకు దగ్గర అవ్వడానికి, అంటే మీకు కాదు మీ డిపార్ట్మెంట్ దగ్గర అవ్వడానికి నాకు ఇన్ఫర్మేషన్ ఉందంటూ దగ్గర రావడం జరిగిందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, అది వాస్తవం అంటారా? నయీం కూడా చేశాడండి కొన్ని ఆపరేషన్స్, వాళ్ళ భావన పట్టించడంలో కానీ లేదా గుజరాత్ విషయంలో మీకు హెల్ప్ చేయడం కానీ చేశాడు. 100% చేశాడు. అతను కొన్ని అంటే పాకిస్తాన్కి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చిన కొన్ని గ్యాంగ్స్ని ఐడెంటిఫై చేసి ఆయన కూడా పాకిస్తాన్ పంపించారు కదా మీరు? ఇన్ఫర్మేషన్ ఉంది, అతనికి దగ్గర ఉంది, అతను హెల్ప్ చేశాడు గవర్నమెంట్కి అప్పట్లో. తర్వాత సబ్సిక్వెంట్గా అతను డివేట్ అయిపోయి ట్రాక్ మారిపోయింది అనుకోండి. కానీ మీ నోటీసులో పెట్టే ఆయన పాకిస్తాన్ వెళ్ళాడని వాస్తవం అంటారా? అది అంటే నేను పోకముందే జరిగినట్టు, లేదా హైయర్ అప్స్ మైండ్లో ఏమైనా ఉందో నాకు తెలియదండి. అంటే మీకు చెప్పిన తర్వాత ఐబీ ద్వారా ఆయన ఎవరైనా సరే ఇన్ఫార్మెంట్ అంత రిస్క్ తీసుకొని వెళ్తున్నాడు అంటే వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ఆఫీసర్స్ నోబడీ విల్ గో కదా. సార్ అప్పటికి ఆయన బ్యాడ్ ట్రాక్లో ఉన్నాడా కరెక్ట్ ట్రాక్లో ఉన్నాడా మీకు సపోర్ట్ చేస్తున్న టైంలో? అప్పటికి హీ వాజ్ ఇన్ టు రైట్ ట్రాక్, కంప్లీట్లీ రైట్ ట్రాక్. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మీరు బ్రేక్ చేసింది ఏముందండి? నేను కాదండి, అంటే నేనంటే మీరు అంటే మీరు కాదు, డిపార్ట్మెంట్ చేశారు, డెఫినెట్గా చేశారు. He helped the department in giving good information about terrorists, undoubtedly. అంటే గుజరాత్ వాళ్ళు పట్టుకోవడం విషయంలో కూడా హరేన్ పాండ్యా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, ఆ గ్యాంగ్ అంతా ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఈ హెల్ప్డ్ పోలీస్. ఆయన మీకు హెల్ప్ చేసినందుకు గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందండి, లేదంటే ఆయన ఏమైనా హెల్ప్ తీసుకున్నాడు డిపార్ట్మెంట్ నుంచి? అది తెలియదండి మనకు, నా లెవెల్లో తెలిసే విషయం కాదు అది. ఇన్ఫార్మెంట్కి అతను చేసిన వర్క్ని బట్టి ఏ రకంగా రివార్డ్ ఇస్తారన్నది అతను హ్యాండిల్ చేసిన వాళ్ళు అప్పుడున్న సీనియర్ ఆఫీసర్స్కే తెలిసే అవకాశం ఉంటుంది. నేను అతను హ్యాండిల్ చేయలేదు కాబట్టి నాకు తెలియదు. కానీ మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డా? నో. ఓకే. 13 సంవత్సరాల తర్వాత మీరు, అంటే నేను భువనగిరి సీఏగా కూడా చేశాను. అవును, బట్ నాకు ఎప్పుడు అతను ఎదురుపడింది లేదు. సార్ కౌంటర్ ఇంటెలిజెన్స్లో మీరు బత్తిన శ్రీనివాసరావు గారు బ్యాచ్గా ఉండి తర్వాత అరవిందరావు గారి టీంలోకి ఎప్పుడు వచ్చారండి? అంటే అరవిందరావు గారు, అడిషనల్ డీజీ గారు అంతకుముందు టీడీపీ టెన్యూర్లో శివశంకర్ గారు ఉండేవారు. శివశంకర్ గారి టెన్యూర్లో మేము ఇంటెలిజెన్స్కి వెళ్ళడం జరిగింది. సబ్సిక్వెంట్గా గవర్నమెంట్ మారిపోవడము, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రావడము, అరవిందరావు గారు టేక్ ఓవర్ చేయడం ఇంటెలిజెన్స్ని. మేము మాత్రం వీ కంటిన్యూడ్ అవర్ వర్క్. ఓకే. డిఫరెంట్ ప్రాసెస్ మారారు. ఈ 6 years, ఫస్ట్ టెన్యూర్ 6 years అండి. 6 yearsలో రత్నారెడ్డి గారు వచ్చారు, ఐజీ గారు, తర్వాత సత్యనారాయణ గారు వచ్చారు. ఇట్లా డిఫరెంట్ ఆఫీసర్స్ అండర్ డిఫరెంట్ గవర్నమెంట్స్ వి వర్క్. వి కంటిన్యూడ్ అవర్ వర్క్. సార్ మీరు శివశంకర్ గారు పనిచేశారు, అరవిందర్ గారు పనిచేశారు, రత్నారెడ్డి గారు పనిచేశారు. ఈ ముగ్గురు ఆఫీసర్ల యొక్క ఫంక్షన్ కలిగి ఉంటుందండి? అందరూ వర్క్ ఓరియంటెడ్, 100% వర్క్ ఓరియంటెడ్. వర్క్ చేసేవాళ్ళు బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మంచి రివార్డ్స్ అవార్డ్స్ ఇప్పించేటోళ్ళు. దే వర్ వెరీ సపోర్టివ్. శివశంకర్ గారు కూడా. కానీ ముగ్గురు దగ్గర పనిచేసిన తర్వాత రాజేష్ మురళి గారు అరవిందరావు గారు మనిషి అని ఎందుకు పడేది ముద్రండి? అంటే అది అప్పుడు ఈ సూర్యుడు క్రియేట్ చేసిందండి యాక్చువల్లీ. ఎందుకంటే అతను ఇన్వాల్వ్ అయిన ల్యాండ్ డిస్ప్యూట్లో నేను అతనికి హెల్ప్ చేయలేదని హీ వాజ్ ఆఫ్టర్ మీ. నేను అప్పుడే ఇంటెలిజెన్స్ నుండి నా వర్క్ బేస్ చేసి నా ట్రాక్ రికార్డ్ని బట్టి అప్పుడున్న మహేందర్ రెడ్డి గారు, సైబరాబాద్ కమిషనర్ గారు, నాకు కూకట్పల్లి మా కొలీగ్ కేఎస్ రావుకి సరూర్ నగర్ ఇన్స్పెక్టర్స్గా ఇవ్వడం జరిగింది. అప్పట్లో అది ఒక పెద్ద టాక్, వీళ్ళకి ఎవరు బ్యాకింగ్ ఏంది అది. నో బ్యాకింగ్, నథింగ్, ప్యూర్లీ బేసింగ్ ఆన్ అవర్ వర్క్ వీ గాట్ దోస్ పోస్టింగ్స్. ఇచ్చిన తర్వాత అతను ఒక ల్యాండ్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అవడము, నేను అతనికి సపోర్ట్ చేయకపోవడము. సో దాంతో ఆయన అరవిందరావు గారిని చాలాసార్లు అడిగారు, నీ దగ్గర నుండి వచ్చాడు కదా, మీ శిష్యుడు అంట కదా, ట్రాన్స్ఫర్ చేయండి. అరవిందరావు గారు చేయలేదు.
చేయకపోయేసరికి సూర్యుడికి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఈ స్టార్టెడ్ ప్రాపగేటింగ్ అంటే బ్యాడ్ ప్రాపగేండా స్టార్ట్ చేశాడు. ఏమంటే నేను బాపనుండి అరవిందరావు గారు బ్రాహ్మణ్ కాబట్టి చేయట్లేదు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు అనేది సీఎంఓలో మాట్లాడడం మొదలుపెట్టాడు. అరవిందరావు గారికి డౌట్ వచ్చింది నేను ఏంటి అనేది. సో సడన్గా నేను కూకట్పల్లి సీఏగా పనిచేసినప్పుడు అప్పుడున్న అశోక్ కుమార్ గారు ఎస్పీ గారు పిలిపించారు. సిఎస్ఎల్ ఇన్ఛార్జ్ ఎస్పీ అశోక్ కుమార్ అని ఎస్పీ గారు. ఏమనుకోదు మురళి నువ్వేనా బ్రాహ్మణ్ కాదు సార్, ఎందుకు వచ్చింది డౌట్ అన్న. లేదు వాడు ఇట్లా సూర్యుడు బాగా బ్యాడ్ ప్రాపగాండ్ చేస్తానంట. కాదు సార్ నేను బ్రాహ్మణ్ కాదు అన్న. మరి దాన్ని వాడి అసలు ఏం తప్పు చేశాడు అనేది నా మీద ఎంక్వైరీ చేశారు ఆయన. ఎందుకు సూర్యుడు అంత ఎంట పడుతున్నాడని. అప్పుడు నా బ్యాచ్మేట్ రంగారావు అని ఈ మధ్యన రిటైర్డ్ అయ్యాడు ట్రాఫిక్లో చేసి. అప్పుడు ఈ వాజ్ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్. అతన్ని పంపించారు అరవిందరావు గారు. నేను ఆ చేసిన పర్టికులర్ కేసు. అసలు కేసు ఏంటండి? నిజాంపేట ల్యాండ్ ఇష్యూనా? నిజాంపేటలో ఒక 1 acre ల్యాండ్ ఇష్యూ మురళి. అది ఆ 1 acre ల్యాండ్ ఏంటంటే నేను పోకముందే ఒక సీతారామయ్య అనే అతను వెంచర్ వేసి అమ్మేశాడు. దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాడు. నేను వెళ్ళకముందు ఎప్పుడో జరిగింది, రాధాకృష్ణ గారి టైంలో జరిగింది. సో దాని పక్కన ఒక వెంకటేశ్వరరావు అని ఉంటాడు. సో అతను ఏంటంటే అతని కంటెన్షను అతనికి సంబంధించిన 10 గుంటల ల్యాండ్ ఈ సీతారామయ్య అతను కాంపౌండ్ వాళ్ళు కట్టేసుకొని వెంచర్ వేసుకున్నాడు అన్నది అతని కంటెన్షన్. ఓకే. సో వాళ్ళిద్దరు కోర్టుకి వెళ్ళారు. సో ఇంజంక్షన్ ఆర్డర్ సీతారామయ్య ఫేవర్లో ఉంది. నేను వెళ్ళాడు ఆయనకి. సో ఆ టైంలో ఏం చేశాడు ఈ సూర్యుడు ఆ పక్కన ఉన్న వెంకటేశ్వరరావు తోటి కలిసి ఆ ల్యాండ్ కొనుక్కున్నాడు. అతను ల్యాండ్ కొన్నాడట. అది ఆన్ పేపర్ 35 గుంటస్ ఉంటుంది, ఫిజికల్గా 25 గుంటసే ఉంటుంది. ఆ 10 గుంటాస్ ఈయన కాంపౌండ్ వాళ్ళ లోపల ఉంది అని ఆ వెంకటేశ్వరరావు అనే అతను సూర్యుడికి చెప్పాడు. సో ఇతను పవర్లో ఉన్నాడుగా. సో కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టేసి ఆ 10 వాడికి ఇష్టం ఉన్న చోట ఆ 10 గుంటాస్ కలిపేసుకొని 25 గుంటలకి కట్టేసుకున్నాను ప్లాన్ తోటి కొన్నాడు అది. ఓకే. కొన్న తర్వాత అతను డిమాలిష్ చేశాడు. అంటే ఆయనకు తెలుసు కొన్నప్పుడే డిస్ప్యూట్ ఉందని తెలిసే కొన్నాడు. ఆ 10 గుంటాస్ ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల నుండి గుంజేసుకోవచ్చు అన్న ఉద్దేశంతోనే కొన్నాడు. ఓకే. సో కాంపౌండ్ వాళ్ళు బ్రేక్ చేశారు. బ్రేక్ చేస్తే నేను అతను తీసుకొచ్చాను బ్రేక్ చేసిన వాళ్ళందరూ. అప్పుడు నాగరాజు అని ఒక సర్పంచ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని స్టేట్ సర్పంచ్ అసోసియేషన్ హీ ఇన్వాల్వ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సూర్యుడు. అచ్చా ట్రస్ పాస్ కాబట్టి మీరు తీసుకొచ్చి ఉంటారు. తీసుకొచ్చాం. ట్రస్ పాస్ డ్యామేజ్ తీసుకొచ్చాం. తీసుకొస్తే వెంటనే వాళ్ళు పోయి సీతారామయ్య అంటే ఆ ల్యాండ్ ఓనర్ని ఎవరైతే వెంచర్ వేసాడో అతన్ని కలవడము, అతన్ని రిక్వెస్ట్ చేయడము మళ్ళీ చేయము అని చెప్పి. ఈ లోపల వర్టెక్స్ వర్మ వాళ్ళ తరఫున అతనితో మాట్లాడి సో మళ్ళీ ఇంకోసారి చేయమని చెప్పి అతనితోటే కంప్లైంట్ విత్డ్రా చేయించి మళ్ళీ యాజ్ టీస్ కాంపౌండ్ వాళ్ళు కట్టించేశారు. మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ కోలుకొట్టాడు. కోలుకొట్టిన తర్వాత ఇంకా నేను ఎఫ్ఐఆర్ చేశాను. ఎఫ్ఐఆర్ చేసి వార్నింగ్ అయింది. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయేసి నాకు నా దగ్గరకు వచ్చి విత్డ్రా పిటిషన్ ఇచ్చుకున్నారు. మరి ఎందుకు 6 నెలల తర్వాత ఎందుకు వాడికి ధైర్యం వచ్చింది? చేశారు. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ అంత ఉండేది అక్కడ 25,000 per square yard నడిచేది అప్పట్లోనే. సో చేసిన తర్వాత నేను ఎఫ్ఐఆర్ చేసి నాగరాజు అండ్ టీం అంతా కూడా రిమైండ్ చేశాను. రిమైండ్ చేసిన వెంటనే సూర్యుడు కాల్ మీకు వచ్చిందా? నా డైరెక్ట్ ఫోన్ చేశాడు. నువ్వు సివిల్ డిస్ప్యూట్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, నేను ఐ కంప్లైంట్ యువర్ కమిషనర్ అన్నాడు. నేను కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తాను అన్నాడు. నేనే తప్పు చేయలేదు చేసుకోండి అన్న. ఫోన్ పెట్టేసి వెంటనే నేను ప్రభాకర్ రెడ్డి గారు మా కమిషనర్ సైబరాబాద్, వెంటనే ప్రభాకర్ రెడ్డి గారికి నేనే ఫోన్ చేశాను. సార్ ఇట్లా జరిగింది సార్, సూర్యుడు ఫోన్ చేశాడు, ఆర్ యూ ఆన్ రైట్ సైడ్ అన్నాడు. ఎస్ సార్ ఐఎమ్ ఆన్ రైట్ సైడ్, ఐఎమ్ కాన్ఫిడెంట్ ఐఎమ్ ఆన్ రైట్ సైడ్ అన్నాడు. ఓకే లీవ్ ఇట్ అన్నాడు. అలా సపోర్ట్ చేసిన ఆఫీసులు ఉన్నారండి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవనే చెప్పాలి. ఎందుకంటే అన్ఫార్చునేట్ సిస్టమ్స్ అన్నీ అట్లా మారిపోయాయి. ఆయన ప్రొటెక్ట్ చేశారు నన్ను. 9 months ఈ కుడ్ ప్రొటెక్ట్ మీ. ప్రభాకర్ రెడ్డి గారు ఆయన అంటే నేను కూకట్పల్లికి వెళ్ళి 6 నెలల్లోనే ఇన్సిడెంట్ జరిగింది. 6 నెలల నుండే సూర్యుడు ఎంటపడ్డా అంటే అని నాకు తెలియదు. అంటే నన్ను ట్రాన్స్ఫర్ చేయమని అంత ప్రెషర్ పెట్టాడన్న విషయం నాకు తెలియదు. నేనేదో నా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నా. వన్ ఫైన్ మార్నింగ్ 9 o'clock ఇవన్నీ జరుగుతున్నాయి. ఒకవైపు అరవిందరావు గారిని ప్రెషర్ పెడుతున్నారు, ఒకవైపు ప్రభాకర్ రెడ్డి గారిని ప్రెషర్ పెడుతున్నారు ట్రాన్స్ఫర్ చేయమని. ఇద్దరు చేయట్లేదు. ఇతను రంగారావు అని ఇన్స్పెక్టర్ ఎవరైతే ఎంక్వైరీ చేశాడో అతను కూడా రిపోర్ట్ ఇచ్చాడు, ఈజ్ వాట్ హీ డిడ్ ఈజ్ లీగలీ కరెక్ట్ అని. సో దే వాజ్ నో యాక్షన్ ఆన్ మీ అండ్ నో ట్రాన్స్ఫర్. ఆ ట్రాన్స్ఫర్ అవ్వకపోయే కొద్దీ అతనికి ఇరిటేషన్ పెరిగిపోయింది. నేను సీఎంకి ఇంత దగ్గరగా ఉండి ఒక ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోవడం ఏంటి అన్న ఈగో అడ్డ వచ్చేసింది.
అడ్డు వచ్చేసి ఇంకేం చేశారు, ప్రభాకర్ రెడ్డి గారికి డైరెక్ట్గా చెప్పించేమని హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేసేస్తాను నువ్వు చేయకపోతే అని కమిషనర్ గారికి అల్టిమేటం ఇచ్చి. చానారెడ్డి గారు హోమ్ మినిస్టర్. హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి ఆర్డర్ చేయిస్తానని. సో ప్రభాకర్ రెడ్డి గారు వన్ ఫైన్ మార్నింగ్ April 2008 అని పిలిచారు. పిలిచి బాబు నువ్వు వద్దు వచ్చేసాక నుండి సూర్యుడు ఈజ్ ఆఫ్టర్ యూ, నువ్వు ఇక్కడ ఎస్ఓటీలో ఉండు అన్నాడు. ఎస్ఓటీలో వద్దు సార్, నాకు ఎస్ఓటీలో మళ్ళీ ఏదో ల్యాండ్ డిస్ప్యూట్లో మళ్ళీ ఎక్కడ తగులుతారు, ఇక్కడ అంతా అవే కదా సైబరాబాద్లో, అప్పట్లో బాగా ఎక్కువ ఉంది. నన్ను హైదరాబాద్ పంపించేయండి, నేను సిటీకి వెళ్ళిపోతాను. వెంటనే ఆయన కాఫీ ఇచ్చి వెంటనే నా ముందే సిపి హైదరాబాద్ అప్పుడు ప్రసాదరావు గారు ఫోన్ చేసి ఇట్లా మంచి ఇన్స్పెక్టర్ కుక్కట్పల్లి చేశాడు, సూర్యుడు ఇస్ ఆఫ్టర్ హిమ్, సో యూ కెన్ గివ్ హిమ్ సమ్ గుడ్ పోస్టింగ్ సార్ అన్నాడు. ఆయన అడిసిల్ డీజీ ర్యాంక్, ఈయన ఐజీ ర్యాంక్ ఆయన అన్నారు. నేను వెంటనే పోయి ప్రసాదరావు గారికి రిపోర్ట్ చేశాను హైదరాబాద్లో. ఆ రోజే పోస్టింగ్స్ అవుతున్నాయి సిటీలో. జూబ్లీ హిల్స్ ఉంది, సైఫాబాద్ ఉంది, దేనికి పోతావు అన్నాడు. సార్ సైఫాబాద్ రెండు ఖాళీ ఉన్నాయి, రెండు ఉన్నాయి, మిగతా అన్నీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాయి ఎవరు ఎక్కడ అనేది, రెండిట్లో దేనికి పోతావు అన్నాడు. ఆయన ఎంత పెద్ద మనిషి అంటే ప్రసాదరావు గారు, అంటే లేచి నిలబడి రిసీవ్ చేసుకున్నాను అనుకో ఒక ఇన్స్పెక్టర్ని కూర్చోబెట్టి, ఆయన కూడా కాఫీ ఇచ్చి ప్రభాకర్ రెడ్డి గారు మీ గురించి బాగా చెప్పారు, ఈ రెండిట్లో దేనికి వెళ్తారు అన్నారు. సైఫాబాద్ పోతే మళ్ళీ అసెంబ్లీ వస్తుంది, మళ్ళీ సూర్యుడు వస్తారు సార్ ఆయనకి, నన్ను చూస్తేనే ఆయనకి మళ్ళీ ఇరిటేట్ అవుతాడు, జూబ్లీస్కి వెళ్తాను సార్ అన్న. అంటే అప్పట్లో అట్లా జరిగేటి పోస్టింగ్స్, నో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్. సో ఆయన ప్రసాదరావు గారు జూబ్లీ హిల్స్ ఇచ్చేసారు పోస్టింగ్. చూడండి సార్, అప్పుడు ఒక ఆఫీసర్ని కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ఏది కావాలంటే మీ రెప్యుటేషన్ అక్కడ ఉంది, మీరే రికమెండేషన్ పోలేదు కదా, ఏ లెటర్ లేదు, అస్సలు లేదు. మరి అసలు నేను లా అండ్ ఆర్డర్లో చేయలేదు అప్పటి వరకు. కుక్కట్పల్లి పోస్టింగ్ అది కూడా 1.5 year తర్వాత సూర్యుడు పీకిచ్చాడు. సూర్యుడి దెబ్బకు జూబ్లీ హిల్స్కి వెళ్ళేసరికి ఏమైందంటే ఒక 10 days తర్వాత ఆ రోల్ ఆఫ్ ఆనర్లో పేరు రాసుకుంటాం కదా, అదే రోజు పేరు రాసుకున్నాను. ఒక కొత్త చైర్ తెప్పించుకొని కూర్చున్నాను. సాయంత్రానికి ట్రాన్స్ఫర్ ఆర్డర్. ఏం జరిగిందని సడన్గా అప్పుడు సిట్కి వేశారు ట్రాన్స్ఫర్ చేశారు. సిపి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళా. సారీ అండి, ఐ కుడ్ నాట్ జస్టిఫై యూ. ఆ పెద్ద మనిషి చూడండి ఎట్లా మాట్లాడతారు, ఒక ఇన్స్పెక్టర్ని సూర్యుడు వెంటబడుతున్నాడు, నేను ఎక్కడ సిటీ పోలీసులు ఎక్కడ ఉంచొద్దు అంటున్నాడు, యూ బెటర్ గో టు సమ్ లూప్ లైన్ అన్నారు ప్రసాదరావు గారు. అంటే నేను ట్రాన్స్కోకి వెళ్తాను సార్, మరి మంచి బెస్ట్ ఆప్షన్ వెళ్ళిపోండి అన్న. సో మాల్కొండ గారు అప్పుడు ట్రాన్స్కో సిఎండి గారు, సార్ని కలిశాను, సరే అప్లికేషన్ ఇవ్వమన్నారు, ఇచ్చాను. కానీ సూర్యుడికి తెలిసింది నేను ట్రాన్స్కోకి పెట్టుకున్నానని, అక్కడ కూడా పోనీలేదు, ఆపిచ్చేసాడు. పోయేసరికి నేను సిక్ చేశాను. ఇంకా సిక్ చేసి ఒక 3 months ఉద్యోగానికి వెళ్ళలేదు. హైదరాబాద్ రేంజ్ ఆఫీస్లో రిపోర్ట్ చేసి సిక్ చేశాను. 3 months తర్వాత శ్రీనివాసరెడ్డి గారు, సిపిగా చేసిన శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు హైదరాబాద్ రేంజ్ డిఐజీగా వచ్చారు. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు. ఆయన కూడా ఆపరేట్ ఆఫీసరు. ఆయన మొత్తం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకుంటూ నేను సిక్లో ఉన్నానని చెప్పి పిలిపించారు. నాకు ఆయన పరిచయం లేదు. పిలిపించి ఏం జరిగిందంటే ఇట్లా జరిగింది సార్ అన్న. మరి కొత్తకోట ఉంది అండ్ భువనగిరి ఉంది, దేనికి వెళ్తావు అన్నారు. నాకు కూడా పొలిటీషియన్ చెప్పేసి అలవాటు లేదు. నువ్వు భువనగిరి వెళ్తాను సార్, కొత్తకోట దూరం అవుతుంది నాకన్నా. సరే వెళ్ళు, ఇప్పుడు అక్కడ పెద్ద మనిషి ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు, నాకు కూడా పొలిటీషియన్ చెప్పేసి అలవాటు లేదు, నేను నీకు నేస్తాను, నువ్వు పోయి మేనేజ్ చేసుకున్నాడు. సరే సార్ అని చెప్పి వెళ్ళి భువనగిరి రిపోర్ట్ చేశాను. అట్లా సిటీ పోలీస్ వదిలేసి బయటకు వెళ్ళడం ఫస్ట్ టైం బికాస్ ఆఫ్ సూర్యుడు జరిగింది. సార్ కేపీహెచ్బీలో 9 నెలలు పనిచేశారు. సూర్యుడు 1.5 year. 1.5 year. ఓకే, ఆ 1.5 yearలో సూర్యుడు ఎపిసోడ్ కాకుండా మీరు చేసిన అచీవ్మెంట్స్, మీరు చాలా డిటెక్ట్ చేసిన కొన్ని కేసులు ఉన్నాయి, ఒకసారి చెప్పండి. అంటే అప్పట్లో నాకు అత్యంత తృప్తినిచ్చిన కేసు ఏంటంటే ఒక కిడ్నాప్ కేసు అండి. ఒరిస్సా ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఇక్కడ మూసాపేట దగ్గర ఉంటున్నారు. వాళ్ళ అబ్బాయిని కిడ్నాప్ చేశారు అన్నట్టు, చిన్న పిల్లడు, ఒక 7 years ఏజ్. ఆ కిడ్నాప్ కేసు వీ కుడ్ డిటెక్ట్. సో అది ఒక 25 years తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత అందరినీ కనుక్కొని నా నంబరు, నేను వచ్చానని తెలుసుకొని నా నంబర్ తీసుకొని ఆ పేరెంట్, అబ్బాయి వాళ్ళ ఫాదరు నాకు కాల్ చేసి మాట్లాడారు మొన్న. అది అత్యంత తృప్తినిచ్చిన కేసు అన్నట్టు. సో అబ్బాయి ఇప్పుడు పెద్దోడైపోయి ఇంజనీర్ అయిపోయి జాబ్ చేస్తున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అట. ఎలా జరిగిందండి కేసు? కిడ్నాప్ కేసు అంటే అది ఇంట్లో వాళ్ళు, ఇంటి దగ్గర వాళ్ళు ఆడుకుంటున్నాడు బాబు.
ఇక్కడ కేపీహెచ్బీలోనా? కేపీహెచ్బీ కాదు, ఇక్కడ మూసాపేట దగ్గర. సో అక్కడ నుండి ఈ అబ్బాయిని వీళ్ళు కిడ్నాపర్స్ తీసుకెళ్ళిపోయారు. అంటే యాక్చువల్గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళే, వాళ్ళ స్టేట్ వాళ్ళే చేశారు. చేసిన తర్వాత అప్పుడు ఇంకా సెల్ ఫోన్ ట్రాకింగ్, దాని ద్వారా అప్పుడప్పుడే సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి ఆ ట్రాకింగ్ ద్వారా మేము పట్టుకోవడం జరిగింది అన్నట్టు. ఇక్కడ టీం పంపించి ఓకే, ఒరిస్సాలో పట్టుకొని వాడిని సేఫ్గా అబ్బాయిని రెస్క్యూ చేశాము. తీసుకొచ్చి వాళ్ళకి పేరెంట్స్కి అప్పచెప్పడం జరిగింది అన్నట్టు. ఆ కేసు మీకు బాగా గుర్తుంది? అది ఇంకా తర్వాత దొంగతనాలు ఎక్కువ జరిగేటివి మురళి. దొంగతనాలు కూకట్పల్లిలో బాగా ఎక్కువ జరిగేటివి, దొంగతనాలు, డెకాయిటీస్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా మేము కండక్ట్ చేసేవాళ్ళం. అపార్ట్మెంట్స్కి వెళ్ళి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అంటే చాలా నెగ్లిజెంట్గా ఉండేవాళ్ళు పబ్లిక్. కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ, గోల్డ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎట్లా పడితే ఇంట్లో పెట్టేయడము, లాకర్లో పెట్టుకోకుండా ఇట్లా అంతా చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసేవాళ్ళము. బేసిక్గా నాకేంటంటే లా అండ్ ఆర్డర్ ఎక్కువ చేయలేదు కదా మళ్ళీ అప్పటికి. నేను ఓన్లీ 1 year చేశాను, అది కూడా ఓల్డ్ సిటీలో కేసెస్ ఏం పెద్ద ఉండవు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ కూకట్పల్లి పిఎస్ హెవీ పోలీస్ స్టేషన్. అప్పట్లో 1600 per year క్రైమ్ ఉండేది. అప్పుడు యునైటెడ్ పోలీస్ స్టేషన్ అది. కూకట్పల్లి హౌసింగ్ బోర్డు డివైడ్ కాలేదు. సో నాకు అకస్టం అవడానికే టైం పట్టింది. ఆ కేసెస్, ఆ ప్రెషరు, మార్నింగ్ 9కి వస్తే నైట్ 9 వరకు అట్లా సీట్లో కూర్చుండాలి. ఎందుకంటే కంటిన్యూ ఫ్లో ఆఫ్ కంప్లైంట్స్, కేసెస్. సో వాటికి అన్నిటికీ నేను అకస్టం అవడానికి ఒక 6 months, మోర్ దాన్ 6 months పట్టింది అన్నట్టు. ఈ లోపల నా పోలీస్ స్టేషన్లోనే 2 ఏసీబీ కేసులు అయినాయి, ఏసీబీ ట్రాప్లు అయినాయి. ఎస్ఐ ఒకరు, ఏఎస్ఐ ఒకరు. సో లక్కీగా నేనేంటంటే ఆ ఎస్ఐ కేసులో కూడా నేను అతన్ని కంప్లైంట్ ఎంటర్టైన్ చేయకు, ఇది అప్యూస్ టు బి ఫాల్స్ కేసు, రెఫర్ చేసే అని చెప్పి నేను రాయడం జరిగింది. ఆ రాసి ఇచ్చిన ఇన్స్ట్రక్షనే నన్ను కాపాడింది. అతను నా మాట వినకుండా కంప్లైంట్ తోటి మాట్లాడేసుకొని, అక్యూజ్డ్ తోటి మాట్లాడేసుకొని డబ్బులు తీసుకోవడానికి ట్రాప్ అయ్యి పట్టుబడు. కాకపోతే అతను నా డబ్బులు తీసుకోవడం నా మొబైల్ డ్రైవర్ ద్వారా తీసుకున్నాడు, ఇన్స్పెక్టర్ మొబైల్ డ్రైవర్. సో నా రోల్ కూడా ఏమన్నా ఉందేమో అని అప్పుడు ఏసీపీ వాళ్ళకి డౌట్ వచ్చింది. సో లేదు సార్, నేను ఆల్రెడీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, రైడ్ చేశారు, లోపల పట్టుకున్నారు, నేను నా సీట్లో కూర్చున్నాను, నాకు తెలియదు అసలు. అంతా పట్టుకున్న తర్వాత నాకు 1 hour తర్వాత నా దగ్గరకు వచ్చారు. నీ డ్రైవరు డబ్బులు తీసుకున్నది ఏంటి సంగతి అన్నారు. సంపత్ కుమార్ గారని అప్పుడు జేడీ సిఐయు. అంటే లేదు సార్, మీరు వెరిఫై చేసుకోండి, జీడీలో ఎంట్రీ కూడా ఉంటుంది, అతనికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ కానీ మెమో కానీ అన్నీ ఉంటాయంటే చూసారా అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి నన్ను ఏం చేయలేదు అన్నట్టు. కానీ మీరు బాగా సంతోషపడి ఉంటారు. అంటే నాకు వర్క్ తెలిసి తెలియక మొత్తానికి ఎందుకో నేను పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళాను కాబట్టి నేను సేవ్ అయ్యాను. కానీ మీరు సేవ్ అయ్యారు, ఆనందపడ్డారు. కానీ మీ వెనకున్న ఆయన బాధపడి ఉంటాడే సూర్యుడు, అరే మిస్ అయ్యాడు రా అని. అప్పటికి సూర్యుడు ఎపిసోడ్ అసలు ఇంత జరుగుతుందని నాకు తెలియదు మురళి. అందరికి తెలిసిన విషయమే, కానీ వేట మిస్ అయ్యాడు అనుకున్నాడే కదా. అది చూడండి, అంటే మళ్ళీ జూబ్లీ హిల్స్ తర్వాత ఏమైందంటే, జూబ్లీ హిల్స్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు జరిగిన తర్వాత నాకు తెలిసిన విషయము, కేవీపీ రామచంద్రరావు గారి ఇంటికి కమిషనర్ పిలిపించాడట. ఓకే, సూర్యుడు అప్పట్లో ప్రసాదరావు గారిని పిలిపించారు. ఇతనికి ఎట్లా ఇచ్చారు జూబ్లీ హిల్స్, ఎందుకు ఇచ్చారు అని. నేను అతని కూకట్పల్లి నుండి తీయడానికి 1.5 years పట్టింది నాకు. ఇక్కడ నా ఇంటి దగ్గర ఎట్లా ఇచ్చారు. జూబ్లీ హిల్స్లో సూర్యుడు ఇల్లు ఉందని నాకు తెలియదు. అది 1 day prior to మై ట్రాన్స్ఫర్ అక్కడ ఒక యాక్సిడెంట్ అయింది, రోడ్ యాక్సిడెంట్. నేను సీన్కి వెళ్ళాను. ఆ సీన్కి వెళ్ళినప్పుడు నా ఫోటో అంతా విజిట్ చేసినట్టు ఫోటో పేపర్లో వచ్చింది. అది చూసి సూర్యుడు ఆ ఇల్లు జూబ్లీ హిల్స్ లిమిట్స్లో ఉందట. ఆ ఫోటో చూడగానే అతనికి కోపం వచ్చింది. తీసుకొచ్చి నా ఇంటి దగ్గర వేయడం ఏంది అని వెంటనే ప్రసాదరావు గారిని పిలిపించారట. ప్రసాదరావు గారు నాకు తెలియదు, ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు మంచి ఇన్స్పెక్టర్ అని, ఇచ్చాను నేను అన్నట్ట. ప్రభాకర్ రెడ్డి గారిని పిలిపించారంట. అక్కడ నేను ఎంటబడి తీపిస్తే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎట్లా ఇప్పిస్తావు, నేను జూబ్లీ హిల్స్ ఇవ్వమని నేను చెప్పలేదు, ఏదైనా మంచి పోస్టింగ్ ఇవ్వండి, ఈ పోస్టింగ్ ఇవ్వచ్చు అతనికి, మంచి ఇన్స్పెక్టర్ అని చెప్పానని ఆయన అన్నారట అప్పట్లో. సో అంత ఎంటబడ్డాడు సార్. ఒక సీఎంకి అసిస్టెంట్ ఆయన ఏం క్వాలిఫికేషన్ లేదు, ఏమీ లేదు. కృష్ణ రాజశేఖర రెడ్డి గారికి మంచినీళ్ళు ఇవ్వడం అటువంటి విషయాలు చేశాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారు నమ్మకంగా పక్కన పెట్టారు, దగ్గర కావాలని. ఒక ఆత్మ అంటే ఆయన కాదండి, కేవీపీ రామచంద్ర గారు ఆత్మ. అటువంటి వ్యక్తి అంత అజమాయిషి చేయడం ఏంటండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి పిలిపించడం ఏంటి, ఒక ఇన్స్పెక్టర్ ట్రాన్స్ఫర్ వెనక అతను అంతగా పట్టుపట్టడం ఏంటి, ఆఫీసర్లు ఏం చేశారండి. సిస్టమ్ స్టార్టెడ్ కొలాప్సింగ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్. 2004 తర్వాతనే ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీస్ పవర్ఫుల్ అయిపోవడము, ఓవర్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేయడము, పోస్టింగ్స్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడము,
వాళ్ళకి నచ్చినట్టు చేయకపోతే ట్రాన్స్ఫర్ చేసేయడము, వీలైతే ఇంకా సస్పెండ్ చేయడము, ఇవన్నీ కూడా అప్పటి నుండే స్టార్ట్ అయినాయి. ప్రభాకర్ రెడ్డి గారికి లేదంటే ప్రసాదరావు గారు పిలిపించి వాళ్ళు మాట్లాడడం ఏంటండి? అసలు వాళ్ళు కూడా అసలు నువ్వెవడరా అంటే ఒక మాట అయిపోయింది కదా. అయ్యేది జరిగింది అప్పట్లో. ఎందుకు అంటే మహేందర్ రెడ్డి గారు కూడా నాకు నా ట్రాక్ రికార్డ్ బేస్ చేసుకొని కూకట్పల్లి పోస్టింగ్ ఇచ్చిన ఆఫీసర్ అప్పట్లో. ఇప్పుడు ఎస్పీ ర్యాంక్ వచ్చిన తర్వాత, తెలంగాణకు వచ్చిన తర్వాత, హీ వాజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు హెల్ప్ మీ ఇన్ గివింగ్ పోస్టింగ్స్. ఐ వాజ్ అటాచ్డ్ టు ఐఏఎస్ ఆఫీసర్ ఫర్ 14 months. 14 months ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్కి అటాచ్ చేయడము ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ జరిగింది. సో ఎందుకంటే దెర్ ఇస్ నో ఆన్సర్. సో ఎంతమందితో చెప్పించినా నా 33 years ఆఫ్ సర్వీస్లో మురళి పోస్టింగ్స్ కోసం పొలిటీషియన్ దగ్గరికి ఎప్పుడు పోలేదు. ఆఫీసర్స్ నన్ను రికగ్నైజ్ చేసి ఇచ్చిన పోస్టింగ్స్ తప్పితే ఎస్పీ అయిన తర్వాత అన్ఫార్చునేట్లీ పొలిటీషియన్ చుట్టూ తిరగాల్సి వచ్చింది నాకు పోస్టింగ్స్ కోసం. తిరిగినా కూడా రాలేదు. అక్కడేం చేశారండి ఐఏఎస్ ఆఫీసర్? ఏం చేయలేదు. 14 months ఐ వాజ్ అట్ హోమ్. ఆయనే అన్నారు నేనేం చేయాలండి మిమ్మల్ని అన్నారు. మా డీజీ గారిని అడగండి సార్, డీజీ గారు మెమో ఇచ్చారు కదా, డీజీ గారిని అడగండి. సో నా దగ్గర ఏం వర్క్ లేదండి, నా దగ్గర అసలు సీటు కూడా లేదు కూర్చోవడానికి, వెహికల్ లేదు, యూ ప్లీజ్ బీ అట్ హోమ్ అన్నారు. ప్లీజ్ బీ అట్ హోమ్ అన్నారు. ఓకే అని ఇంట్లో కూర్చోండి. శాలరీ అండి అప్పుడు రాలేదు, తర్వాత వచ్చింది. తర్వాత పోస్టింగ్ వచ్చిన తర్వాత అంటే పనిష్మెంట్గా అనుకోవాలా మీకు? ఐఏఎస్ ఆఫీసర్కి అంటే ఒక ఎస్పీ స్థాయి అధికారిని ఇంట్లో కూర్చోబెట్టి శాలరీ ఇచ్చినట్టే కదా. అవును, పొట్టిగా వేస్ట్ చేసినట్టే కదండి, పబ్లిక్ మనీ వేస్ట్ చేసినట్టే కదా. ఎందుకు అంతగా టార్గెట్ చేయాలి అనవసరంగా? నా ట్రాక్ రికార్డ్ చూస్తే అవుట్ స్టాండింగ్ ఉంది. నేను ఎక్కడ కూడా ఈవెన్ ఆంధ్రాలో పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని అన్యాయంగా కేసులు ఇరికించింది లేదు. అంటే దాని గురించి మనం తర్వాత మాట్లాడదామండి. అంటే సూర్యుడే వెనకపడ్డా ఇక్కడ కూడా మీకు? ఎక్కడ? ఇక్కడ కూడా మహేందర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా సూర్యుడికి అప్పుడు చల్లబడి అయిపోయింది, సూర్యుడు జమాన్ అయిపోయింది. కూకట్పల్లి ఇన్స్పెక్టర్గా చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది మురళి సార్. ఆయన ఈ వాజ్ అ క్యాడర్, స్మాల్ క్యాడర్. అతను ఒక శ్రీనివాసరావు అని ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ జై హైదరాబాద్ అనే ఉద్యమం స్టార్ట్ చేశాడు. అవును, గుర్తుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ చేసి ఆయన ఈ వాంటెడ్ టు టేక్అవుట్ ఎ ప్రొసెషన్ ఇన్ ఫేవర్ ఆఫ్ జై హైదరాబాద్. ఆయన పర్మిషన్కి అప్లై చేసుకున్నారు. మహేందర్ రెడ్డి గారు కమిషనర్, ఆయన పర్మిషన్ ఇచ్చారు. సో అతని రూట్ ఏంటంటే జేఎన్టీయూ గేట్ నుండి వై జంక్షన్ వరకు ర్యాలీ తీయాలని పర్మిషన్ తీసుకున్నాడు. సో పర్మిషన్ ఇచ్చిన తర్వాత మేము వీ హ్యాడ్ టు గివ్ ప్రొటెక్షన్ కదా. సో బందోబస్తు ఇచ్చాం. ఆయన అబౌట్ టు స్టార్ట్ ఇది ర్యాలీ ఫ్రమ్ జేఎన్టీయూ గేట్ అనేసరికి ఎస్బీ నుండి నాకు ఐ గాట్ ఏ కాల్, స్పెషల్ బ్రాంచ్ నుండి. సార్ అక్కడ మా సీనియర్ ఉండేవారు కృష్ణారెడ్డి గారు అని ఎస్బీ ఇన్స్పెక్టర్, తమ్ముడు అక్కడ క్యాడర్ ఉన్నారు, ఈ ర్యాలీని పైనుండి రాళ్ళతో కొట్టే ప్లాన్లో ఉన్నారు, ముందు వాళ్ళందరినీ వెళ్ళగొట్టు అని చెప్పి కాల్ చేశారు. వచ్చాను, ఇక్కడ మెయిన్ రోడ్ మీద ఉండేది కూకట్పల్లి బస్ స్టాప్. సో వెళ్ళి వాళ్ళందరినీ వెళ్ళగొట్టాం. మళ్ళీ స్టార్ట్ చేయమన్నాం ప్రొసెషన్ ఇతంది శ్రీనివాసరావుది చేయమంటే ఈ లోపల మళ్ళీ కాల్ వచ్చింది. నువ్వు పంపించేసినా కూడా వాళ్ళు అక్కడక్కడ నిలబడ్డాడు రోడ్ వెంబడి, పబ్లిక్లో కలిసి ఉన్నారు, కొడతారు, రాళ్ళు తీసుకొట్టేట్టున్నారు అన్నారు. దాన్ని ఏం చేయాలని అర్థం కానీ నేను సిపి గారికి కాల్ చేశాను. కాల్ చేస్తే దెన్ యూ డూ వన్ థింగ్, యూ క్యాన్సిల్ పర్మిషన్ అన్నారు. పర్మిషన్ క్యాన్సిల్ చేసి చెప్పేసరికి వాళ్ళు బాధపడ్డారు. సార్ ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేయడం ఏంటి సార్, కనీసం ప్రెస్ మీట్ పెట్టుకొనియండి. మళ్ళీ సిపి గారిని అడిగాను, ప్రెస్ మీట్ అడుగుతున్నారు సార్ ఒక 5 minutes అంటే, సరే నువ్వు దగ్గరుండు, యూ బీ దేర్ అండ్ ఎన్ష్యూర్ దట్ నో ఇన్సిడెంట్ ఈస్ హ్యాపెండ్ అని సిపి గారు చెప్పారు నాకు. సో జేఎన్టీయూ గేట్ దగ్గర ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, ఒక 5-10 minutes మాట్లాడారు. మాట్లాడిన తర్వాత డిస్పర్స్ అవుతున్నారు కదా అని చెప్పి నేను అక్కడ నుండి నడుచుకుంటూ పోలీస్ స్టేషన్కి వస్తున్నా, దగ్గరే కదా జేఎన్టీయూ గేట్ నుండి పోలీస్ స్టేషన్. రోడ్డు క్రాస్ చేసుకుంటుంటే దాదాపు సౌండ్లు ఏర్పడ్డాయి. వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళు కొట్టేస్తున్నారు. శ్రీనివాసరావు అని అతన్ని ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కారు ఎక్కుతుంటే వాళ్ళ కారు అద్దాలు వాళ్ళు కొట్టేశారు, వాళ్ళని కొట్టారు, బ్లీడింగ్ ఇంజురీస్. మేము పరిగెత్తుకుంటా వెనక్కి వచ్చి పట్టుకోవడానికి ట్రై చేసాం, ఇద్దరు దొరికారు. ఆ ఇద్దరిలో సో వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి బాగా ఇవ్వడం జరిగిందండి కోటింగ్. అంటే సిపి గారి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ఒక ఇన్స్పెక్టర్ ప్రజెన్స్లో ఇన్సిడెంట్ జరిగిందంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఆన్ మీ. అవును. సో అక్కడ కోపం వచ్చింది నాకు. కోపం వచ్చేసి నేను అప్పుడే వచ్చాను లాండ్ ఆర్డర్కి ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 15 years. చాలా రోజులు. సో నేను ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కదా. ఆ కోపంలో ఏం చేసి తీసుకెళ్ళి అప్పుడు కొట్టడం జరిగింది బాగా. కొట్టేసరికి నాయన నరసింహారెడ్డి గారు పొలంలోనే ఒక 2 లారీలు మనుషులు వేసుకొచ్చేసి
పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా మొదలుపెట్టి అసలు ఆ జై హైదరాబాద్ ఉద్యమం నేనే తీశానని మొదలుపెట్టాడు. నాకు అసలు సంబంధమే లేని విషయం అది. ఇన్సిడెంటలీ హీ హ్యాపెన్ టు బి అ కమ్మ శ్రీనివాసరావు. సో నేనే సపోర్ట్ చేశానని గొడవ చేశాడు. నాకు అసలు తెలియదండి, సిపి గారు ఇచ్చారు పర్మిషన్, మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంటే కూడా వినలా. వాళ్ళు కొట్టినందుకు సారీ చెప్పమని మొదలుపెట్టారు. నేను చెప్పనంటే మళ్ళీ మాధవచారి గారు ఏసీబీ గారు వచ్చి ఆయన నా తరఫున సారీ చెప్పి వాళ్ళు పంపించేశారు. సో అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్సీ నేను తెలంగాణకు వచ్చేసరికి ఓకే. అండ్ ఈజ్ హ్యాపెన్ టు బి వెరీ క్లోజ్ టు గవర్నమెంట్కి క్లోజ్. సో నేను వచ్చిన విషయం అతనికి ఎవరు చెప్పారట. చెప్తే హీ ఎన్ష్యూర్డ్ దట్ ఐ షుడ్ నాట్ బి గివెన్ ఎనీ పోస్టింగ్. అట్లా నాకు కొన్ని రోజులు పోస్టింగ్ ఇవ్వలేదు. అంటే ఆయనే చేయించాడని మీకు చెప్పారు సీఎంఓలో. చెప్పాను కదా, నేను ఎస్పీ అయిన తర్వాత ఐ హ్యాపెన్ టు గో టు ఏ పొలిటీషియన్. గాంధీ గారి దగ్గరికి వెళ్ళాను. పోస్టింగ్ అది లూప్ లైన్స్ అడిగాను, నేను మాట్లాడరు అడగలేదు. గాంధీ గారు ఏమన్నారు? గాంధీ గారు వెళ్ళారు, అడిగితే వాళ్ళకి గాంధీ గారు కూడా చాలా రోజులు రివీల్ చేయలేదు వాళ్ళు. తర్వాత ఇదేంట అని చెప్పారు. అతను డైరెక్ట్గా సో అతనికి ఏం పోస్టింగ్ ఇవ్వద్దు అన్నారు. ఇది ఎక్కడ పోలీస్ పోస్టింగ్లు అన్నీ కూడా ఇంకొక ఎమ్మెల్సీ చూస్తున్నాడు కదండి. ఈయన రిక్వెస్ట్ చేశాడు నాకు ఇవ్వద్దు అని తెలిసింది అని వాళ్ళే చెప్పారు ఎమ్మెల్యే. గాంధీ గారు ఏమన్నారండి? అదే మరి అట్లా అనుకుంటే సిపి గారు ఎవరు స్టీఫెన్ రవీంద్ర గారు కొట్టారు కదా యూనివర్సిటీలో, మరి ఆయన సిపిగా చేయిందలేంది ఈయనకి ఒక లూప్ లైన్ పోస్టింగ్ ఇవ్వడానికి ఏంది నేను గట్టిగా అన్నాడు. అంటే గాంధీ గారు కానీ ఉంటారు, నువ్వు కమ్మ ఆయన కమ్మ అని అన్నారు. ఇవ్వలేదు అన్న కూడా సరే కొన్ని రోజులు అయ్యండి ఇస్తామన్నారు. తర్వాత మా బ్యాచ్మేట్ వెళ్ళి అతనితో మాట్లాడాడు. వెంకటేశ్వర్లని డీసీపీ మాదాపూర్ చేసిన అతను. ఇది కరెక్ట్ కాదన్నా, అది ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్లో ఎవరు నేనున్నా అదే చేసేవాడిని అన్నట్టు అతను కన్విన్స్ చేశాడు. ఈ గుడ్ కన్విన్స్. మళ్ళీ అతనే ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేశాడు. నేను మాట్లాడాను, ట్రై చేసుకోండి సార్, నేను అడ్డుపడినా అన్నాడు. కానీ ఇవ్వలేదు. అప్పుడు సెకండ్ మీరు చెప్పిన ఇంకో అతను ఎవరైతే ఉన్నారో అతను మీరు ఇందాక చెప్పారుగా ఇంకోరు చూసేవాళ్ళు కదా అది. సో అప్పుడు మీరు తెలిసిన పేర్లు అందరూ ఎమ్మెల్సీలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో యాక్టివ్ రోల్ ప్లే చేశారో, సో ఎంత చెప్పినా ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇంకా నేను అకాడమీకి పెట్టుకున్నాను, పోలీస్ అకాడమీ కూడా ఇవ్వలేదు. ఆఖరికి పోలీస్ అకాడమీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని పోవాల్సి వచ్చింది. వెళ్ళిన తర్వాత సడన్గా ఇంక ఎన్రోల్ చేస్తాం పోలీస్ అకాడమీలో అని సివి ఆనంద్ గారి దగ్గర ఇప్పుడు పనిచేయలేదు నేను. సివి ఆనంద్ గారు సిపిగా ఉన్నారు. సార్ వచ్చి రిక్వెస్ట్ చేశాను, ఐ వాంట్ వర్క్ ఇన్ హైదరాబాద్ సిటీ సార్ అంటే పెట్టుకోమన్నారు. పెట్టుకుంటే యాక్చువల్లీ నేను టీఎస్ నాప్ పెట్టుకుంటే కమాండ్ కంట్రోల్ ఇచ్చారు. కమాండ్ కంట్రోల్లో ఏం చేస్తాను నువ్వు డీసీపీ ఐటీ సెల్ చేసుకో అన్నారు. డీసీపీ ఐటీ సెల్ చేశాను ఎస్పీగా. తర్వాత సివి ఆనంద్ గారు ఏసీబీకి వెళ్ళడము, మళ్ళీ నేను ఏసీబీ ఇంట్రెస్ట్ ఉంది సార్ ఏసీబీకి వెళ్తాను. ఏసీబీలో కూడా చూడండి మురళి, నేను వచ్చిన తర్వాత 3 times ఏసీబీకి ట్రై చేశాను. డిఎస్పీగా ట్రై చేశాను, ఎస్పీగా ట్రై చేశాను, 4 డీజీలు కలిశాను. ఫస్ట్ ఉన్న పూర్ణచంద్రరావు గారిని కలిశాను ఏసీబీ డీజీ. తర్వాత రవి ఉన్నారండి ఇవ్వలేదు, రిక్వెస్ట్ పెట్టుకుని ఇవ్వలేదు. రవిగుప్తా గారిని మన అంజనీ కుమార్ గారిని కలిశాను, రవిగుప్తా గారిని కలిశారు. అంజనీ కుమార్ గారు ఫైల్ మూవ్ చేశారు తీసుకుందామని. ఈ లోపల సీఎంఓ నుండి వచ్చింది. ఎవరండి? డోంట్ టేక్ హిమ్. సెకండ్ టైం ఎవరు నేను చెప్పిన వ్యక్తి తెలియదు. డోంట్ టేక్ హిమ్ టు ఏసీబీ అయిపోయింది. థర్డ్ రవిగుప్తా సార్ డీజీగా ఉన్నాడు, మళ్ళీ కలిశాను. కలిస్తే అరే సార్ నాకు సిఎస్ఎల్లో ఎస్పీగా చేశారు, సో పరిచయం ఉంది. అరే ఆజావునా అన్నాడు. ఠీకే సార్ ఆజావు రిక్వెస్ట్ పెట్టుకుంటే వెంటనే వెరీ నెక్స్ట్ డే ఈ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ సీఎంఓ, డోంట్ టేక్ హిమ్ టు ఏసీబీ. రీజన్ అంటే కేసు ఉంది. కేసు ఉంటే నాకేం సంబంధం అసలు. దట్ వాస్ ద మెసేజ్ ఈ గాట్ ఎట్ దట్ టైం. కేసు ఉంది. నేను వెంటనే వెళ్ళి మా బ్యాచ్మేట్ భుజంగరావు ఇంటెలిజెన్స్ ఉండేది, కరెక్ట్ కాదు భుజంగరావు, కేసు ఉంటే నాకేం సంబంధము, ఏసీబీ కూడా పోనీకుండా చేయడం ఇది కరెక్ట్ కాదు కదా అని ఆయన కూడా రిప్రజెంట్ చేస్తాను. నేను చెప్పు, అక్కడ సీఎంఓలు ఎవరైతే ఉన్నారో రాజశేఖర రెడ్డి ఉన్నారు కదా, ఆయన చెప్పు అంటే కూడా దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్. అంటే సంబంధం లేదు. మరి ఎందుకు ఆ మెసేజ్ అట్లా పెట్టారు అప్పుడు? కాబట్టి మీరు ఆయనకి హెల్ప్ చేస్తారనా? ఎట్లా చేస్తాం? ఆల్రెడీ దాంట్లో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాను, ఇంకా చేసేదేముంటుంది. సో ఐ వాజ్ నాట్ అలౌడ్ టు వర్క్ ఇన్ ఏసీబీ. ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత సివి ఆనంద్ గారు డీజీ అయిన తర్వాత, ఏసీబీ డీజీ అయిన తర్వాత అప్పుడు ఐ కుడ్ గో టు ఏసీబీ. సార్ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే ఒక పోలీస్ ఆఫీసర్ని చూసి డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత హానెస్ట్గా సిన్సియర్గా పనిచేస్తున్న ఆఫీసర్కి మీకు
మీకు చెప్పినట్టు ప్రసాదరావు గారు వీళ్ళందరూ పోస్టింగ్ ఇచ్చి ఈ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది, ఎందుకు నా డిపార్ట్మెంట్కి వచ్చాము అని అనిపించలేదు ఎప్పుడు కూడా? అంటే సిస్టమ్స్ ఇంత కొలాప్స్ అయిపోయినాయి అని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే ఏసీఆర్ రాయడం అనేది వేస్ట్ కదా ఇంకా. అదే అంటే నాలాంటి ఆఫీసర్స్ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం అంతే. చెప్పాను లాస్ట్ మంత్ 2 months బ్యాక్ కూడా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి గారు సిపి గారు కూర్చోబెట్టి మరి కాఫీ ఇచ్చి ఏసీఆర్ అవుట్ స్టాండింగ్ రాశారు. సో అది చూసి మేము హ్యాపీగా ఫీల్ అయిపోతాం అంతే, అంతకుమించి దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. పోస్టింగ్లప్పుడు చూస్తారు కదా, ఏసీఆర్ చూస్తారు. లేదు, చూడటం లేదు. ఇప్పుడు చూడట్లేదు కదా, రాయడం ఎందుకు ఇంకా? చూడటం లేదు. ఐఎమ్ లక్కీ దట్ ఐ కుడ్ గో టు ఏసీపీ అట్లీస్ట్ ఈ గవర్నమెంట్లో. కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఏసీఆర్ రాస్తున్నప్పుడు. ఏం లేదు, ఆయన చూసారు, ఆయన ట్రాక్ రికార్డ్ అంతా చూస్తారు, ఆయన ఎంక్వైరీ చేసుకుంటారు డెఫినెట్గా. ఆయన పీరియడ్లో కూడా నేను కొన్ని టాస్క్లు అక్కడ నాకు ఇచ్చిన టాస్క్లు చేశాను. ఐ గాట్ సాటిస్ఫైడ్ దాంతో రాశారు అన్నట్టు. అంటే అప్రైట్ ఆఫీసర్స్ అందరూ కూడా నా ట్రాక్ రికార్డు రాసిన వాళ్ళే, అందరూ అప్రిషియేట్ చేసిన వాళ్ళే. కానీ కొంతమంది మాత్రం మర్చిపోయారు. కొంతమంది మర్చిపోయారు. ఫస్ట్ ఉన్న సిపి గారు ఎవరు? మందిరెడ్డి గారు మర్చిపోయారు కదా మీ గురించి. మహేందర్ రెడ్డి గారు ఏం చేయలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు అప్పట్లో బీఆర్ఎస్. సార్ ఒకసారి మనం వెనక్కి వెళ్దామండి. కేపీహెచ్పి మీరు చెప్పారు కొంతమంది వాల్యూని ఆఫీసర్స్ అంటే యోగానంద్ సార్ కానీ, తర్వాత రత్నారెడ్డి గారి యొక్క కెప్టెన్ రత్నారెడ్డి, మా దగ్గర కొన్ని రోజులు రఘురామారావు గారు ఉండేవారు ఎస్పీగా. ఎవరండి? రఘురామారావు. అచ్చా, ఆయన రిజైన్ చేశారు. అవునండి, పచ్చగొట్ట ఏసీపీ చేశారు. సో అపరైట్ ఆఫీసర్స్ చాలామంది దగ్గర పనిచేయడం జరిగింది. అదే ట్రాక్లోనే మేము ఎక్కువ కాలం చేస్తున్నాం పని. ఇంకా ఇంకెవరండి మీ దగ్గర కేపీహెచ్పిలో? కేపీహెచ్బిలో చెప్పాను కదా మురళి, అంటే ఈ ఎపిసోడ్ వెరీ షార్ట్ పీరియడ్. కానీ మీకు లైఫ్లో మెమరబుల్ కదండి కేపీహెచ్పి. మెమరబుల్ అండి, మెమరబుల్. ఎందుకంటే నేను లా అండ్ ఆర్డర్ పరంగా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసింది కూకట్పల్లి, అట్లే ట్రబుల్స్ ఫేస్ చేసింది కూకట్పల్లి. సరే, ఎపిసోడ్లు తీసుకుంటే సూర్యుడు అనే వ్యక్తి తర్వాత డ్యామేజ్ అయ్యాడు ఒక ఇష్యూలో. మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాలో పడిన వ్యక్తి. అవును. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన కంప్లీట్గా డ్యామేజ్ అయ్యాడు. ఆ ఎపిసోడ్ విన్నప్పుడు చూసినప్పుడు మీకేమనిపించింది? అంటే ఎప్పుడో ఒకప్పుడు తప్పులకి దేవుడు పనిష్ చేస్తారు అన్నది ప్రూవ్ అయింది అని అనుకున్నాను డెఫినెట్గా. యాక్చువల్గా అతన్ని ఆ కేసులో సరస్వతి కేసు అనుకుంటేదో, అది సర్వశిక్ష అభియాన్, సర్వశిక్ష అభియాన్ సిసిఎస్లో తీసుకెళ్లారు. అరే ఈయన తీసుకొచ్చాం రారా కుమ్మరా అని కూడా మా బ్యాచ్మేట్స్ ఫోన్ చేయడం జరిగింది. అన్నీ చేయాల్సిన అనిపించింది కదా, దొరికితే తొక్కుదామని. సబ్సిక్వెంట్గా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోనే అతని మీద కేసులు అయ్యాయి. అతని అల్లుడు, అవును, కూతురు విషయంలో కేసులు అయినాయి, కొట్టుకోవడం జరిగింది. సో అవసరం లేదు, గాడ్ ఈస్ దేర్ టు పనిష్ ఆల్ ద పీపుల్ హూ వైలేట్ దేర్ రైట్స్ అన్నట్టు, అదర్స్ రైట్స్. సార్ జూబ్లీహిల్స్లో 10 రోజులు చేశారు. అంటే 10 రోజులు 10 daysకి మీకు సూర్యుడు 10 days పోయింది. తర్వాత సిటీ పోలీస్లో ఐ కుడ్ కమ్ బ్యాక్ ఓన్లీ ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి గారి డిమైజ్ తర్వాతనే రావడం జరిగింది. సార్ భువనగిరి వెళ్ళారు. భువనగిరి ఎంతకాలం పనిచేశారండి? భువనగిరి 1.5 years. ఏముంది సార్ కరెక్ట్ మీకు? భువనగిరి అడ్డా కదా అది, నయీం అడ్డా అనేవాళ్ళు. కానీ నయీం నెవర్ యూస్ టు బి సీన్ దేర్. అప్పటికే అతను అబ్స్కాండింగ్లో ఉండేవాడు, వాంటెడ్లో ఉండేవాడు, అతని మీద NBWs ఉండేటివి. సో అతనికి ఫాలోయర్స్ కొంతమంది కార్పొరేటర్స్, వార్డ్ మెంబర్స్ ఉండేవాళ్ళు. హీ ఆల్సో ట్రై టు కాంటాక్ట్ మీ. సో ఎప్పుడు నేనైతే కాంటాక్ట్లోకి వెళ్ళలేదు. అతను నాకు ఎప్పుడు పనులు చెప్పింది లేదు, నేను చేసింది లేదు. ఎవరండి అప్పుడు? నాకు 2 మారారు సార్. విజయ్ కుమార్ గారు ఇప్పుడు అడిషనల్ డీజీ ఏసీబీ ఉన్న సార్ ఉన్నారు, ఎస్పీగా ఉన్నారు. తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ బత్తిన శ్రీనివాసులు గారు వచ్చారు ఎస్పీగా. సో 1.5 yearకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మళ్ళీ నేను సేమ్ ప్రసాదరావు గారే కమిషనర్గా ఉన్నారు అప్పటికి. సో ఆయనకి ఇష్యూ అంతా తెలుసు కాబట్టి, ఇప్పుడు సూర్యుడి ప్రాబ్లం పోయింది కాబట్టి రాగానే సార్ నాకు గోపాల్పురం ఇన్స్పెక్టర్ ఇచ్చారు. ఓకే, గోపాల్పురంలో మీ చూపు ఏంటండి? గోపాల్పురంలో ఒక 2.5 years చేశాను. ఓకే, 2012 to 14 2.5 years చేశానండి ఇక్కడ. సార్ గోపాల్పురం అనగానే రైల్వే స్టేషన్, చుట్టూ లాడ్జెస్, ఈ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుందండి. వాటి మీద మీరు ఫోకస్ పెట్టారు ఎప్పుడైనా? అంటే ఫస్ట్ నేను వెళ్ళేసరికి ఒక టిపికల్ ప్రాబ్లం ఉండేది మురళి గోపాల్పురం పిఎస్లో. అక్కడ ఏంటంటే పొద్దున అవగానే ప్రెస్ వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు అక్కడ, మీడియా వాళ్ళందరూ. వాళ్ళందరినీ నా ప్రిడిసెసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంటే మేపేవాళ్ళు. అవును. సో అలవాటు పడిపోయారు బాగా. అవును. నేను దాన్ని ఎంటర్టైన్ చేసేవాడిని కాదు. ఎంటర్టైన్ చేయకుండా వెళ్ళగొట్టాను అందరినీ. వెళ్ళగొట్టే అందులో ఒకరికి పర్టికులర్ కోపం వచ్చింది. తెలుసులేండి ఆ వ్యక్తి.
ఐ థింక్ గంగాధర్. అవును. సో హీ స్టార్టెడ్ బ్లాక్ మెయిలింగ్. అంటే నేను లెక్క చేయలేదు. ఇమ్మీడియట్గా వాళ్ళ బాస్కి మాట్లాడాను. మాట్లాడితే అతనికి వార్నింగ్ ఇచ్చారు, మొత్తం తీసేశారు. అది కట్ చేశాను కంప్లీట్గా. కట్ చేసి అంటే తర్వాత వాళ్ళు గ్రాడ్యువల్గా అర్థమైంది. అంటే ఇతను తప్పులు చేయడు, మనల్ని దగ్గర చేరడం అని అర్థమైపోయింది వాళ్ళకి. సో నేను అక్కడ ఉన్న ఈ స్ట్రీట్ ప్రాస్టిట్యూషన్ ఎక్కువ అండి గోపాల్పురంలో, రైల్వే స్టేషన్ సరౌండింగ్స్, ప్లస్ ఈ ట్రాన్స్జెండర్స్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఈ ఏరియా వెరీ చిన్న ఏరియా, లిమిటెడ్ ఏరియా అది గోపాల్పురం అనేది. అఫెన్స్లు కూడా ఏం పెద్ద ఉండవు. ఒక డబుల్ మర్డర్ జరిగినట్లుంది కదండి అప్పుడు. డబుల్ మర్డర్ అంటే ఇది ఈ ట్రాన్స్జెండర్స్దే అవును జరిగింది, అది డిటెక్ట్ చేసాము. కానీ అక్కడ ఇంకో ప్రాబ్లం ఉందండి. మీ లిమిట్స్ ఏమో మన ఆల్ఫా హోటల్ వరకు ఉంటుంది, అది దాటిన తర్వాత మోండా మార్కెట్కి వెళ్తుంది. అవును. మీరు అటువైపు వెళ్తే వాళ్ళు మా లిమిట్స్కి ఎందుకు వస్తావని వాళ్ళు అనేవారు. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారండి? అది ఎక్కడైనా ఉంటుంది మళ్ళీ, అంటే ఏరియా వైజ్ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి బార్డర్స్లో. కాకపోతే ఆయన ఉన్నంత కాలం నా పక్కన బ్యాచ్మేట్ ఉండేవాడు, ఎవరు? వినోద్, మోండా మార్కెట్. సో ఎప్పుడు నాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు. అంటే బ్యాచ్మేట్ కాకపోతే ఇష్యూ వస్తుందా? అట్లా కాదు, అంటే వచ్చినా కూడా అమికబుల్లీ వీ కెన్ సెటిల్ ఇట్. అదే మాట్లాడుకుంటాను కదా, ఇష్యూ ఎదురైనా. జనరల్గా ఏముందంటే ఎవరు చూడనప్పుడు ఒక డెడ్ బాడీ పడింది అనుకోండి, ఎవరు చూడకపోతే పక్క దోయేస్తారు, అట్లాంటివి జరుగుతుంటే సింపుల్ జరుగుతుంటాయి. సో అవన్నీ నేనున్న థియేటర్లో జరగలేదు. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారండి? 2014 తర్వాత మీరు బైఫికేషన్. నేను అప్పుడు గోపాల్పురంలో ఉండగా నాకు యాక్సలరేటెడ్ ప్రమోషన్ బేసింగ్ ఆన్ కౌంటర్ ఇంటెలిజెన్స్ వర్క్. అంతకుముందు పెట్టుకున్నది స్క్రూటినీ అయ్యి అది ఇన్స్పెక్టర్ టు డిఎస్పీ అప్పుడు ఇచ్చారు. అంటే నేను సిఎస్ఎల్లో ఉండగా దాని మీద బ్యాన్ ఉండేది, యాక్సలరేటెడ్ ప్రమోషన్స్ మీద బ్యాన్ ఉండేది. సో మేమే అందరూ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఫైట్ చేసి మా ఫేవర్లో ఆర్డర్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత యాక్సలరేటెడ్ ప్రమోషన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో నేను అప్పుడు ఇన్ని టాస్కులు చేశాను. అప్పుడు నాకు డ్యూ టు బ్యాన్ ఆన్ యాక్సలరేటెడ్ ప్రమోషన్స్ నాకు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇవ్వండి అని పెట్టుకున్నాను. దాని మీద అప్పుడు మన సజ్జనార్ సారు కౌంటర్ ఇంటెలిజెన్స్ హెడ్గా ఉండేవాళ్ళు. సార్ వెరిఫై చేయించారు, పిహెచ్డి రామకృష్ణ గారు ఎస్పీ గారు. సార్ కంప్లీట్గా వెరిఫై చేసి నేను ఇచ్చిన టాస్క్లన్నీ కూడా అవునైతేనే చేశాడని యాక్సలరేటెడ్ ప్రమోషన్ ప్రపోజ్ చేశారు. వచ్చింది అన్నట్టు డిఎస్పీ అని. డిఎస్పీ అయిన తర్వాత మళ్ళీ ఐ వెంట్ బ్యాక్ టు సిఎస్ఎల్. ఓకే సార్, ఈ ప్రమోషన్ కూడా తీసుకుంటే టార్గెట్ రీచ్ అవడానికి ప్రమోషన్ల ముసుగులో కొంతమంది కావాలని, అంటే ఆ ఫీల్డ్లో ఉన్న ఆఫీసర్ కాకుండా ఆఫీసులో కూర్చున్న మానిటరింగ్ ఆఫీసర్ కూడా వస్తుందా యాక్యులర్ ప్రమోషన్? ఇప్పుడు మీ ఫీల్డ్లో ఉన్నారండి, ఫీల్డ్లో వెళ్ళారు, ఒక ఆపరేషన్ చేశారు, అది సక్సెస్ అయింది కాబట్టి మీకు ప్రమోషన్ ఇవ్వడం అని మీరు అడగడం తప్పులేదు, గవర్నమెంట్ ఇవ్వడం కూడా తప్పు కాదు, ఎందుకంటే ఒక పాలసీ మ్యాటర్ కాదు. కానీ ఈ ఆపరేషన్కి ఆఫీసులో కూర్చొని మానిటరింగ్ చేసే ఆఫీసర్లకు కూడా ఇవ్వాల్సిందనా? ఎగ్జాంపుల్ మీకు ఎస్ఐబి ఉందండి, లేదు మీ దగ్గర కానీ ఎస్ఐబి తీసుకుందాం, బాగా యాక్యులర్ ప్రమోషన్ కనబడే డిపార్ట్మెంట్. ఫీల్డ్లో ఎన్కౌంటర్ చేస్తారు, వాళ్ళకైతే లైఫ్ థ్రెట్ ఉంది, కొట్టచ్చు. ఓకే. కానీ ఆఫీసులో కూర్చొని కమ్యూనికేషన్స్ వాళ్ళ ఫోన్లు ట్రాప్ చేసే వాళ్ళకు కూడా మాకు ప్రమోషన్ ఇవ్వాలి అంటూ ఇది చూపిస్తుంటారు. అంటే ఫోన్లు ట్రాక్ చేసేవాళ్ళు అంటే ఆ ఫోన్ ట్రాక్ చేసే క్రమంలో మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఓకే. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, లాంగ్ పీరియడ్ వాళ్ళు చేస్తుంటారు, ఇయర్స్ టుగెదర్ చేస్తుంటారు. సో వాళ్ళు యాక్టివ్గా చాలా యాక్టివ్గా ఉంటేనే ఆ చిన్న ఇన్ఫర్మేషన్స్ ఇండైరెక్ట్గా వస్తుంటాయి, దాన్ని వర్కౌట్ చేయాలి వాళ్ళు. దాన్ని అంటే కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడతారు, దాన్ని వాళ్ళు పట్టాలి. అంటే వాళ్ళు ఏదో పెట్టుకొని వింటూ దాన్ని మర్చిపోతే దాని మీద ఫోకస్ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతుంది. సో వాళ్ళు పర్ఫెక్ట్గా విని దాన్ని అనలైజ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ తీసుంటారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా పెద్ద పెద్ద మోడల్స్ బ్రేక్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా దే ఆర్ డిజర్వ్ టు బి గివెన్. కానీ ఈ ముసుగులో ప్రమోషన్ వస్తాయని దీంట్లో కొంతమంది కోవర్ట్లను క్రియేట్ చేసి వాళ్ళకి ఫీల్డ్లో పంపించడం, అవతల పార్టీ వాళ్ళని టార్గెట్ చేయడం, మధ్యన వీళ్ళు సఫర్ అవుతుంటారు కదండి. అది అంటే మా కౌంటర్ ఇంటెలిజెన్స్ అయితే లేదండి, లేదు మురళి, అబ్సల్యూట్లీ లేదు, జీరో. ఎందుకంటే కౌంటర్ ఇంటెలిజెన్స్లో ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ ఒక 3-4 years కానీ ఒక రిజల్ట్ రాదు. అన్లైక్ ఎస్ఐబిలో రిజల్ట్స్ ఫాస్ట్గా ఉంటాయి. సో ఇన్ఫిల్ట్రేషన్స్, కోవర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఎస్ఐబిలో జరుగుతాయి కానీ కౌంటర్ ఇంటెలిజెన్స్లో జరగవు. సార్ డిఎస్పీ మరి కౌంటర్ ఇంటెలిజెన్స్ మీరు వెళ్ళాను మళ్ళీ 2014 to 2012 to 2014 ఈ లోపల స్టేట్ బైఫర్కేట్ అవ్వడము, టెంపరీ అలాట్మెంట్లో ఏపీకి పంపడము ఇవన్నీ జరిగిపోయాయి. ఏపీ వెళ్ళగానే నందిగామ డిఎస్పీ. సార్ అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రిపోర్టర్ల ముసుగులో ఉన్న వాళ్ళు ఎందుకు మీరు టార్గెట్ చేశారండి? అక్కడ ఈ రిపోర్టర్స్ అంటే అది బాగా ప్రామినెంట్ పేపర్స్ కావండి. అవును.
కొన్ని అనామకవి ఉంటాయి, ఓన్లీ రిపోర్టర్ ట్యాగ్ పెట్టుకుంటారు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంటారు. అటువంటి వాళ్ళని నేను ఒక 6 మందిని అరెస్ట్ చేశాను. అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం. వాళ్ళ అమౌంట్ ఏంటండి? అమౌంట్ ఈ పీడిఎస్ రైస్ లారీలు ఆపడము, నేను రిపోర్టర్ అని చెప్పడము, డబ్బులు డిమాండ్ చేయడము, అట్లా తర్వాత ఈ డిఫరెంట్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండేటువంటి, దాంతో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు అరెస్ట్ చేస్తే ఇంకెవరు రాలేదా? రాలేదు, తర్వాత సెట్ అయిపోయింది. వాళ్ళు బెదిరించలేదా మీ ప్రెస్ మీరు మమ్మల్ని టచ్ చేస్తారా? లేదా. ఒక ఇన్సిడెంట్, ఒక టఫ్ ఇన్సిడెంట్ ఒకటి డీల్ చేస్తే ఆటోమేటిక్గా సబ్సైడ్ అయిపోతుంది. కానీ వాళ్ళని మీరు అరెస్ట్ చేయడం తప్పలేదు, కానీ వాళ్ళని బట్టలు ఇప్పి కొట్టలేదు. మీడియా వాళ్ళని ఎప్పుడు కొట్టింది, యాక్షన్ తీసుకోవడం జరిగింది కానీ మీరు కొట్టలేదు, కొట్టించారని వార్త అప్పుడు. లేదు, అంటే అప్పుడు సెన్సేషన్ కేసు విత్ ఇన్ 3 days నేను డిటెక్ట్ చేశానండి. అది మంచి నేమ్ వచ్చిందండి. ఏది? నందిగామలో వాసుని హనుమంత్ అనే అతను ఒక ఫైరామ్ యూజ్ చేసి చంపేశాడు, కాల్ చంపాడు. అది పెద్ద సెన్సేషన్ అయింది. అది నేను వెళ్ళిన 3 monthsకే రిపోర్ట్ అయింది అది. సో ఫస్ట్ గోల్ చేశారు. సో అది ఏమైంది, ఆ వెపన్ కల్చర్ ఎప్పుడు లేదు నందిగామలో. సో వెంటనే నేనేం చేశానంటే, ఒక హైదరాబాద్లో వీడు ఎవరైతే వెపన్ యూజ్ చేసి చంపించాడో ఎవరినో తీసుకొచ్చి చంపాడో అని అనుకున్నారు. వాడిని ట్రాక్ చేసి హైదరాబాద్ లొకేషన్ ఇక్కడ వచ్చింది, ఐఎఫ్ సొసైటీలో వచ్చింది. ఐఎఫ్ సొసైటీలో చూస్తే ఒక రాజు అనే ఒక క్లబ్స్ నడిపే అతను, అతనికి ఒక లైసెన్స్ వెపన్ ఉంది, లైసెన్స్ హోల్డర్ అతను. సో కూకట్పల్లిలో పనిచేసినప్పుడు నాకు రౌడీ షీటర్స్ కొంతమంది ఇన్ఫర్మేషన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పుడు అందులో ఒక రౌడీ షీటర్ని ట్యాప్ చేశాను नंदीगांव నుండి. ऐसा हुआ रे, हैदराबाद से आया जैसा लग रहा हो, वेपन इस्तेमाल करें, इधर कभी भी इस्तेमाल नहीं हुआ वेपन्स, कौन कोई कुछ पता कर सकते क्या అని అడగడం జరిగింది. అడిగితే లక్కీలీ విత్ ఇన్ 1 day హీ కుడ్ కమ్ బ్యాక్. ఫోన్ చేశాడు, సార్ ఇట్లా పలానా రాజు అని ఉన్నాడు, అతని దగ్గర లైసెన్స్ వెపన్ తీసుకొని అటువైపు నందిగామకు ఒక అబ్బాయి వచ్చాడట అని చెప్పాడు. వెరీ అంటే సర్ప్రైజింగ్ ఇది అన్నట్టు. వెంటనే ఇంకా ఇక్కడ కాపు కాసాం, హైప్ సొసైటీకి వచ్చేసి ఒక 3 days ఉంటే వాడిని లొకేట్ చేసాం. ఆ రాజుని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే పలానా హనుమంతరావు అని చెప్పి నా దగ్గర వెపన్ తీసుకెళ్ళాడు సార్, వెపన్ తీసుకెళ్ళి అక్కడ ఫైర్ చేసి చంపేశాడు అని తర్వాత చెప్పాడు. నా ఊళ్ళో బెదిరించడానికి తీసుకెళ్తానని చెప్పాడు అని అతను కన్ఫెస్ చేశాడు. ఈ లోపల ఇతను పారిపోయాడు, హనుమంతరావు అనేవాడు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయాడు. వాళ్ళు సబ్సిక్వెంట్గా వచ్చాడు, వాడే సరెండర్ అయ్యాడు. సరెండర్ అయిపోయి అంటే వాళ్ళకి బిజినెస్ లావాదేవీలు, హనుమంతరావు దగ్గర తీసుకున్న డబ్బులు అతను ఎంత అడిగినా ఇవ్వట్లేదని చెప్పి ఇతను కాల్ చేశాడంట. అది యాక్చువల్గా ఏమంటే దసరా రోజు ఇది చేస్తారు కదండి, కాముని దహనం కలుస్తారు. ఆ కాముని దహనం ఈవెంట్లో వాడిని చంపేయాలని ప్లాన్ చేసినాడు. సినిమా స్టైల్లో. నేను గెస్ట్గా వెళ్ళాను దానికి, డిఎస్పీ నందిగామగా. ఫ్యామిలీని తీసుకెళ్ళాను నేను. అంటే చుట్టూ అక్కడ ఏంటంటే క్రాకర్స్ పైన పోల్ టు పోల్ కడతారు. ఆ క్రాకర్ సౌండ్లో వినపడకుండా వాడిని కాల్ చేయాలనేది వాడి ప్లాన్. వాడు వచ్చాడు వెపన్ తీసుకొని, వీడు వచ్చాడు, నేను వచ్చాను. నేను వస్తానని వాడికి ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డిఎస్పీ ఉన్నాడు, అన్నీ తగ్గాడు వాడు. అప్పుడు లేకపోతే ఆ రోజు అయిపోయింది ఇన్సిడెంట్. ఓకే. తరువాత వాడు నెక్స్ట్ డే వాడి ఆఫీస్లో మార్నింగ్ వాకింగ్ చేసేసి వెళ్ళి ఆ వాసు అనే అతను వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటే వీడు ఆఫీసులోకి వెళ్ళేసి ఆయన సీట్లోనే కాల్ చంపేసి పారిపోతాడు. అది జరిగింది. సో అప్పుడు సెన్సేషన్ అయ్యి అప్పుడు బ్లేమ్ చేస్తే ఈ 3 daysలో డిటెక్ట్ అయ్యేసరికి మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా ఎస్పీ గారు అప్పుడు విజయ్ కుమార్ గారు మచిలీపట్నం నుండి నందిగామకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఈ నోవే రిలేటెడ్ టు పాలిటిక్స్ అని చెప్పడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ 3 రోజుల విషయం పక్కన పెడితే లైసెన్స్ ఇచ్చాడు కదా రాజు, ఆయన కూడా రిమాండ్ పక్కా రిమాండ్ చేసాం. అరెస్ట్ A2 అతనే, A1 హనుమంతరావు, A2 రాజు. ఓకే. తర్వాత ఇంకేముండండి నందిగామలో నేను అంటే ఈ టైంలో ఒక ఫ్యాక్టరీ కూడా అయింది. ఫ్యాక్టరీ ఏదంటే నందిగామ దగ్గర అనుకుంటా, సిమెంట్ ఫ్యాక్టరీ సంబంధించి ఒకటి. లేదు, నా టైంలో లేదు.
మీకు టైం కాదు. ఓకే. నేను ఒక 1.5 year చేసిన తర్వాత నందిగాంలో ఏమైందంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ అనేది అక్కడ కూడా డెవలప్ చేయలే ఆంధ్రాలో, ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్ ఎవరు లేరు అని నన్ను అక్కడ టెన్యూర్ కంప్లీట్ కాకనే సిఎస్ఎల్కి తీసుకెళ్ళారు, ఏపీసీఎస్ఎల్కి విజయవాడలో. అక్కడ మళ్ళీ 1.5 year చేశాను ఏపీసీఎస్ఎల్లో. మొత్తం అందరినీ సెట్ చేసి ఆఫీసర్స్ని కొంచెం మాడ్యూల్స్ అని వర్కౌట్ చేసి మళ్ళీ నేను వేరే పోస్టింగ్ ట్రై చేస్తుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేస్ నా పనితనం నచ్చి వాళ్ళు మళ్ళీ రికమెండ్ చేసి నందిగాం తీసుకెళ్ళారు. మళ్ళీ రెండోసారి నేను వెళ్ళని బాగా గొడవ చేశాను. ఆయన లేదు వెళ్ళు పర్లేదు అని చెప్పి పంపించాను. సార్ సాధారణంగా ఒక పోస్ట్ చేసిన తర్వాత రెండోసారి ఆ పోస్ట్కి వెళ్ళకూడదని డిపార్ట్మెంట్ చెప్తుంటారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనకి ఒక నెగ్లిజెన్స్ వస్తుంది, ఒక బ్యాడ్ ట్రాక్ వస్తుంది అనేది. మరి మీరు ఎందుకు రెండోసారి వెళ్ళారండి? రెండోసారి నేను కోరుకొని వెళ్ళలేదు, అది చెప్పాను కదా. ఎమ్మెల్యేస్ ఇద్దరు కావాలని కోరుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ 1.5 yearకే ట్రాన్స్ఫర్ చేసినప్పుడే వాళ్ళు అడిగారు, మాకు మళ్ళీ డిఎస్పీ కావాలా అంటే మళ్ళీ ఇస్తాము, తను ఇట్లా ఆర్గనైజేషన్ ఇంప్రూవ్ చేసిందని చెప్పి తీసుకెళ్లారు. మళ్ళీ ఇస్తామన్నారు కదా, ఇవ్వండి. నా తర్వాత వచ్చిన డిఎస్పీకి అక్కడ లోకల్ లీడర్స్కి పడలేదన్నట్టు, బేసిక్గా ఆయన ఫంక్షనింగ్ ఏదో నచ్చలేదు. సో అతన్ని తొందరగా తీసేయాలనుకున్నారు. తీసేయాలన్నప్పుడు మళ్ళీ నా నేమ్ ప్రపోజ్ చేశారు. నేను రానని చెప్పాను, తిరిగే చెప్పినా కూడా బై ఫోర్స్ చేశారు. అంటే మీకు ఆల్రెడీ మన పొలిటికల్ పొజిషన్ లేదు, కానీ మరి వాళ్ళు అడిగినందుకు వెళ్ళారా? అడిగినందుకు వెళ్ళలేదు, పోస్టింగ్ వేశారు కాబట్టి వెళ్ళాను. అంటే వీళ్ళు అడిగారు కదా పొలిటిషియన్, వాళ్ళు నన్ను అడగలేదు, మిమ్మల్ని కదా ఆఫీసర్ని. వాళ్ళు అడిగారట. అడిగితే నేను వెళ్ళినని చెప్పాను కూడా, క్లియర్గా చెప్పాను. మా ఇంటెలిజెన్స్ చీఫ్కి చెప్పాను, ఏవి వెంకటేశ్వరరావు గారికి చెప్పాను. ఏముందా నువ్వు గట్టిగానే పని చేస్తావు కదా, ఇల్లు పర్లేదు అన్నారు. రెండోసారి ఏముందండి అక్కడ? రెండోసారి ఏం లేదు. రెండోసారి వెళ్ళేసరికి నాకు లోకల్ లీడర్స్ తోటి రిప్ స్టార్ట్ అయింది. లోకల్ లీడర్స్ ఆఫ్ అక్కడ ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్, జడ్పీ చైర్మన్ ఏమంటారండి? వాళ్ళు చేసే యాక్టివిటీస్కి నాకు నచ్చక నేను అపోజ్ చేసేవాడిని. దే ట్రై టు ట్రాన్స్ఫర్ చేయాలని ట్రై చేశారు. నేను కూడా హ్యాపీగా రెడీగా ఉన్నాను వెళ్ళిపోవడానికి. నేనే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పెట్టుకున్నాను ఎలక్షన్ ముందు. అప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వేయకుండా నన్ను ఒంగోలు డిఎస్పీగా పంపించారు. ఒంగోలు జస్ట్ బిఫోర్ ఎలక్షన్. సార్ ఒంగోలు వరకు వెళ్ళిచ్చారు మంచి సర్వీస్ చేసుకుంటూ. ఒంగోలు ఎందుకంటే అంత పెద్ద మీకు పచ్చపడింది? ఒక పార్టీకి సపోర్ట్ చేశారని మీకు సస్పెండ్ కూడా చేసినట్లున్నారు కదా. అంటే పార్టీకి సపోర్ట్ చేయడం అనేది 100% అబద్ధం ఉండేది. నేను వెళ్ళిందే ఎలక్షన్ ముందు వెళ్ళాను, 7 months prior to 2019 ఎలక్షన్స్. సో ఆ 7 monthsలో నేను సపోర్ట్ చేసేది ఉండదు కానీ వర్గానికి వ్యతిరేకంగా ఉన్నారట. లేదు, అది ఏం జరిగిందంటే ఎలక్షన్ రోజు జరిగిన గొడవే. అంతకు ముందు వరకు కూడా కానీ నాకు కానీ ఎటువంటి రిఫ్ట్ కానీ డిస్ప్యూట్స్ కానీ ఏమీ లేవు. ఎలక్షన్ రోజు 2 incidents జరిగాయి. 2019 ఎలక్షన్స్ రోజు ఒకే బూత్లోకి ఇద్దరు ఒకేసారి వెళ్ళారు. అంటే ఫస్ట్ నామినేషన్ వేసే రోజే కొంచెం రిఫ్ట్ జరిగింది. అప్పుడు దగ్గరుండి ఇద్దరిని సపరేట్ చేసి పంపించడం జరిగింది. కానీ వాళ్ళ వెహికల్స్కి మీరు ఇచ్చి వీళ్ళ వెహికల్కి ఇవ్వలేదు అన్నది కదా ఎలిగేషన్ అక్కడ. లేదు అట్లా కాదు. సో ఆ బూత్లో ఉన్నారని నాకు ఇన్ఫర్మేషన్ రాగానే టౌన్ డిఎస్పీ కాబట్టి అప్పుడు వెంటనే వెళ్ళిపోయేసి వాళ్ళిద్దరిని పంపించడం జరిగింది. అది జరిగిన ఒక 1 hourకి మళ్ళీ అనదర్ బూత్ దగ్గర వీళ్ళిద్దరు అంటే ఒక ఫేక్ న్యూస్ని ప్రాపగండా చేసి ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు బూత్ లోపల అన్నది ఒకటి వైరల్ చేయించి వాట్సాప్లో వీళ్ళు వెళ్ళారు అక్కడికి. వీళ్ళు వెళ్ళేసరికి నేను వెళ్ళడం జరిగింది. అప్పటికే వీళ్ళు ఒక 200-300 మంది ఇటు 200-300 మంది ఇటు జమ అయ్యారు. ఎదురెదురుగా ఉన్నారు రోడ్లో. ఆ రోడ్ సైడ్ గ్రావెల్ ఉంది, ఇంకా తీసి కొట్టుకునే పరిస్థితి. సో 144 సెక్షన్ ఆల్రెడీ అమల్లో ఉంటుంది ఎలక్షన్ డే కాబట్టి. అనౌన్స్ చేసినా వెళ్ళలేదు. వెళ్ళకపోయేసరికి లాఠీ చార్జ్ చేసి లాఠీ చార్జీలు వాళ్ళకే ఎక్కువ పడ్డాయి కదండి. వాళ్ళకే ఎక్కువ పడ్డాయి అంటే నేను రిక్వెస్టెడ్ సార్ మీరు వెళ్ళిపోండి, ఇది కరెక్ట్ కాదు, ఇంతమందిని గ్యాదర్ చేయడం కరెక్ట్ కాదు అని రిక్వెస్ట్ చేస్తే ఐ స్టార్టెడ్ రిట్రీటింగ్, వెళ్ళిపోతున్నాను. వీళ్ళు గోలా చేసి వాళ్ళ మధ్యలోకి వచ్చారు. ఓకే, వీరొచ్చారు ఇంకా కొట్టుకునే పరిస్థితి వస్తుంది. అందుకని లాఠీ చార్జ్ చేసి లాఠీ చార్జ్ చేసినప్పుడు ఇట్లా కొట్టేటప్పుడు ఈ పక్కన ఎవరున్నారో చూస్తామా? చూడలేదు. ముందు ఎవరున్నారో చూసుకోవడం. కార్యకర్త ఉన్నాడు, దాన్ని ఫోటో తీసి ఫ్రంట్ పేజీలో వేసాడు. పక్కనే కనపడండి డిఎస్పీ. వెనకాల ఎవడున్నాడు నేను చూసుకుంటాను, ముందుండేవాడిని ఇట్లా కొడతాం కానీ అట్లా వాళ్ళు డిఫేమ్ చేశారు. అది డెలిబరేట్గా చేసింది కాదు, ఇన్సిడెంటలీ అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి అది చేయాల్సి వచ్చిందంటే. ఇద్దరు ఉన్నారు అక్కడ, ఇద్దరు ఉన్నారు. వాళ్ళని చెరగొట్టాము, వీళ్ళని చెరగొట్టాము.
కొంచెం అగ్రెసివ్గా ఈ వర్గం ఉన్నింది కాబట్టి వాళ్ళు కొట్టాను, తరిమేసింది. దాని ఎఫెక్ట్ ఏమైందండి? దాని ఇంపాక్ట్ తెలిసిందేగా. వచ్చిన వెంటనే ఐ వాజ్ ద ఫస్ట్ వికెట్ టు ఫాల్. అంటే సస్పెండ్ చేయడానికి రీజన్ వాళ్ళకి ఏం దొరకలేదు. కరప్షన్ నేను చేయను, ఏం వెతికినా వాళ్ళకి దొరకదు. సో వాళ్ళు ఒక అలిగేషన్ ఏం పెట్టారంటే, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు గుట్కా కేసు తీసుకొస్తే నేను సిఐకి, తాలూకా సిఐకి ఆ కేసు రిజిస్టర్ చేయొద్దు అని చెప్పానని. అవును. ఆ అలిగేషన్ పేపర్ మీద తీసుకొచ్చి సస్పెండ్ చేశారు. మరి ఒక డిఎస్పీ ఎఫ్ఐఆర్ కట్టద్దు అంటే ఇన్స్పెక్టర్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలిగా. కట్టని ఇన్స్పెక్టర్ మీద నో యాక్షన్. ఎవరైనా ఇప్పుడు ఇన్స్పెక్టర్? వెంకటేశ్వర్లు అనుకుంటా, వెంకటేశ్వర్లు, ఐ డోంట్ రిమెంబర్. ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారు. ఆయన ప్రొటెక్ట్ చేయలేదా? హీ కుడ్ నాట్. హీ సెడ్ సారీ. సారీ చెప్పారు. సారీ డిఎస్పీ గారు, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు జస్టిఫై యూ, దర్ ఈస్ అ ప్రెషర్ ఆన్ మీ, క్లియర్గా చెప్పడం జరిగింది. నాకు అర్థమైంది గవర్నమెంట్ ఈస్ అగేన్స్ట్ మీ అని. సో అక్కడ ఏం చేశారు, సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత యాక్చువల్గా గుట్కా కేసులో కూడా ఏం జరిగిందంటే, అంతకుముందు సిద్ధార్థ్ కౌశల్ గారి టైంలోనే ఉండగానే సెట్ కాన్ఫరెన్స్ డైలీ అవుద్ది కదా. సెట్ కాన్ఫరెన్స్లో నేను చెప్పడం జరిగింది సార్కి, సార్ ఇట్లా మా లోకల్ కోర్టు ఒక 20 ఛార్జ్ షీట్స్ రిటర్న్ చేసింది గుట్కా కేసులు. అసలు మీ ఇన్స్పెక్టర్కి, లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్స్కి జ్యూరిస్డిక్షన్ లేదు, ఇది హెల్త్ ఇన్స్పెక్టర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ బుక్ చేయాలి కేసెస్, మీరు ఎందుకు చేస్తున్నారు అని రిటర్న్ చేసింది. ఇట్లా కేసులు అన్నీ ఎక్కువైపోయి 20 ఛార్జ్ షీట్స్ రిటర్న్ వచ్చేసాను సెట్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. సో అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎస్పీ గారు, సరే ఫర్దర్గా కేసులు తీసుకోవద్దండి, నేను ఐ విల్ స్పీక్ టు డీజీ విఎండి, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అన్నారు. అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ గారు. అది చెప్పిన 2-3 డేస్కి ఈ కేసు వచ్చింది మళ్ళీ. సో ఆ విషయంగా నేను చెప్పాను, ఎస్పీ గారు తీసుకోవద్దన్నారు, సార్ మాట్లాడుతున్నారు, మాకు ఇట్లా కేసులు రిటర్న్ అవుతున్నాయి కాబట్టి వద్దు అని చెప్పాను. వేరే ఇంటెన్షన్ ఏం లేదు. ఈవెన్ ఆ సస్పెన్షన్ ఆర్డర్లో కూడా కరప్షన్ అలిగేషన్ లేదు. నేను జస్ట్ వాళ్ళు తీసుకొస్తే ఎఫ్ఐఆర్ చేయొద్దన్నాను. అదే దాంతో సస్పెండ్. సార్ అక్కడ డిఎస్పీ గారు ఫీల్డ్లో ఉంటారు, ఇన్స్పెక్టర్ ఫీల్డ్లో ఉంటారు, ఎస్ఐ గారు ఫీల్డ్లో ఉంటారు, కానీ మీ యూనిట్ ఆఫీసర్ ఆయన బుల్లెట్ వేసుకుని తిరిగాడు. అప్పుడు మీకు ఇబ్బంది రాలేదు ఎప్పుడు? ఆయన నన్ను ఎంట పెట్టుకుని తిరిగాడు, డిఎస్పీ వెనకాల గుర్తుపెట్టుకొని తిరిగారు. అవునా? నేను తిరిగాను సార్ తోటి, ఎస్పీ గారితో బుల్లెట్ తిరిగాను. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఫీల్డ్లోకి వస్తే ఎస్ఐకి ఇంకేం వాల్యూ ఉంటుందండి? అంటే లేదు కదా, అంటే భయంతో కొంచెం యాక్టివ్గా పనిచేస్తారన్న ఉద్దేశం ఆయన. అవును, ఆయన లోపలే కూర్చొని ఆఫీసులో కూర్చొని మానిటర్ చేస్తుంటే ఫీల్డ్ లెవెల్లో ఏమన్నా జరుగుతుందేమో, జరిగే విషయాలు నాకు తెలియవేమో. ఆయన ఉద్దేశం మంచిదే సార్. పబ్లిక్కి ఆయన డైరెక్ట్ ఇంటరాక్ట్ అవుతారు, ఇన్ఫర్మేషన్ వస్తుంది. పబ్లిక్ ఏం చేస్తారంటే ఎస్ఐతో మాట్లాడుకుని డైరెక్ట్ ఎస్పీతో మాట్లాడతారు కదా, ఇంకా ఎస్ఐ రోల్ ఏముంటుంది అక్కడ? అట్లేదు, అంటే ఫైనల్గా ఎగ్జిక్యూట్ చేయాల్సింది ఎస్ఐసే కదా. అవును, అంటే ఒక భయంగా పనిచేస్తారు. పబ్లిక్ ఇంటరాక్షన్ ఎక్కువ ఎప్పుడైతే సుపీరియర్ ఆఫీస్తో ఉంటుందో డౌన్ లెవెల్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అవును, అది కరెక్టే. ఆ పర్స్పెక్టివ్లో ఆయన పనిచేస్తారండి. కొంతమంది అట్లా చేస్తారు, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఎక్కువ పబ్లిక్తో పెట్టుకుంటారు. సో దట్ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుందన్న కంప్లైంట్స్ వాళ్ళకి రావాలని కోరుకుంటారు. ఆ రకంగా సిస్టమ్ని మనం రెక్టిఫై చేయొచ్చు అన్నది, పని తీసుకోవచ్చు, అంటే గట్టిగా పని చేయించవచ్చు అన్న ఉద్దేశం ఉంటుంది. అంటే మంచిదే అంటారు. అది మంచిది. ఓకే, సస్పెండ్ అయిన తర్వాత అంటే సస్పెండ్ ఒక 3 months సస్పెండ్ చేశారు. తర్వాత ఇట్ వాస్ గివెన్ టు వినీత్ బ్రిజ్లాల్ సార్, ఐజీ గుంటూరు రేంజ్, ఆయన ఎంక్వైరీకి ఇవ్వడం జరిగింది. సార్ ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసి క్లియర్గా దెర్ ఇస్ నో ఫాల్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ డిఎస్పీ, హెన్స్ హిస్ సస్పెన్షన్ ఈజ్ క్యాన్సిల్డ్, ఇట్స్ క్యాన్సిల్ అండ్ టేకన్ ఆన్ డ్యూటీ అని ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా దాని తర్వాత ఒక 13 నెలలు వీఆర్లో పెట్టారు. పెట్టి స్టేట్ వైడ్ బందోబస్తులన్నీ చేయించారు. నేను అప్పుడు చాలా బాగా ఇబ్బంది పడేవాడిని, ఎందుకంటే నాకు అక్కడ ఏమి పర్మనెంట్ రెసిడెన్స్ ఏమి ఉండేది కాదు ఆంధ్రాలో. నేను ఐఎమ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడికి వచ్చి ఉంటాను. ఆ బందోబస్తు మెసేజ్ వాళ్ళు వాట్సాప్ చేస్తే నా కార్లో నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి బందోబస్తు చేసుకుని మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. అట్లా 13 months శాలరీ కూడా ఇవ్వలేదు. సస్పెండ్ పీరియడ్లో అండి లేదు, అంటే వాళ్ళ ఒక విచిత్రమైన జీవో ఇష్యూ చేశారు. వీఆర్లో ఉన్న వాళ్ళందరికీ ఓన్లీ 6 months మాత్రమే శాలరీ ఇస్తాము, రిమైనింగ్ పీరియడ్ కంపల్సరీ లీవ్ కింద ట్రీట్ చేస్తాము. ఓకే, అది ఒక విచిత్రమైన అనెథికల్ జీవో. అది అంటే 13 నెలల్లో మీకు 6 నెలలు మాత్రం జీతం వచ్చింది. జీతం వస్తుంది, మిగతాది రాదు. నాకే కాదు, నన్ను సస్పెండ్ చేసిన తర్వాత 36 మంది డిఎస్పీలని వీఆర్లో పెట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా 13 months, 12 months, 1.5 year అట్లా వీఆర్లో పెట్టి జీతాలు ఇవ్వలేదు. మీరు అలాంటి ఫ్యామిలీలకు ఎట్లా అవుతాయి? తప్పదు కదండి, ఎటాన్ అవుతుంటే అప్పటి వరకు చేసిన సర్వీస్లో డబ్బులు ఉంటాయి కదా, దాంట్లో సస్టైన్ అవ్వడమే. తర్వాత దానిలో మా బ్యాచ్మేట్స్ ఒకరిద్దరు హైకోర్టులో రేట్స్ చేయడం జరిగింది.
నేను కూడా తెలంగాణకు వచ్చేసిన తర్వాత నేను కూడా హైకోర్టులో మీకు రిటైర్. తెలంగాణకి ఇచ్చారా వాళ్ళు బిల్లింగ్? తెలంగాణకు విల్లింగ్ అంటే వాళ్ళ చేతిలో లేని విషయం అది. అది నాకేందంటే చేసిన అన్యాయానికి దేవుడు నాకు వరం ఇచ్చినట్టు జరిగింది అన్నట్టు. అది లక్కీగా ఒక నా సీనియర్ నాగన్న అనే అతను ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో చేసేవాడు. ఈజ్ నేటివ్ ఆఫ్ కర్నూలు. ఓకే. అతన్ని బై ఫోర్స్ ఇక్కడ పెట్టారు. సో 58 years రిటైర్ అయిపోయాడు ఆయన. అప్పుడు 58 ఉండేది. ఆయన హైకోర్టులో వేసాడు. నేను యాక్చువల్గా రాయలసీమ వాడిని, కర్నూలు వాడిని. నన్ను బలవంతంగా ఇక్కడ పెట్టి 58 ఏళ్ళు రిటైర్ చేశారు. ఆంధ్రాలో 60 ఏళ్ళు రిటైర్మెంట్. నేను అక్కడ ఉంటే 60 ఏళ్ళు వచ్చేది నాకు రిటైర్మెంట్ అని, 2 years పెరిగేది అని హైకోర్టు రిట్ చేశాడు. హైకోర్టు అప్పుడు అడిగింది, అసలు అలాట్మెంట్ ఇంతవరకు ఎందుకు చేయలేదు? 8 years అయిపోయింది స్టేట్ బైఫర్కేట్ అయ్యి, పర్మనెంట్ అలాట్మెంట్స్ ఎందుకు చేయలేదు అని ఒక 3 monthsలో చేసి లిస్ట్ సబ్మిట్ చేయమని. అట్లా నాకు అదృష్టం వచ్చింది. సో అప్పుడు ఆప్షన్ అడిగారు. ఆప్షన్ తెలంగాణ పెట్టుకున్నాను. అంటే ఇది కాకుండా నేను 2018లోనే నా వైఫ్ చనిపోయాను. అప్పుడు వెంటనే నేను వచ్చి మహేందర్ రెడ్డి గారిని కలిశాను, తెలంగాణలో డీజీ గారిని కలిశాను. కలిసి ఇట్లా నాకు సడన్గా వైఫ్ డిమైస్ సార్, సో మాకు 2 అమ్మాయిలు ఉన్నారు, ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ స్టే ఇన్ హైదరాబాద్, తెలంగాణకు తీసుకోండి అని రిక్వెషన్ 2018లోనే ఇచ్చాను. కానీ అప్పటికి సీనియారిటీ సెటిల్ కాకపోవడము, సో అట్లా తీసుకోలేమని చెప్పి అన్నారు ఆయన. సో 18 తర్వాత 2020లో ఈ అవకాశం వచ్చింది. ఆప్షన్ అడిగారు. ఆప్షన్ అడిగినప్పుడు తెలంగాణ పెట్టుకుని ఇటు రావడం జరిగింది. ఇక్కడ నేనేదో కొంచెం ఆశపడ్డాను, వచ్చి మంచి పోస్టింగ్ చేసుకోవచ్చులే. ఇక్కడ సేమ్ పరిస్థితి నాది. సార్ ఒకసారి తెలంగాణ రాకముందు మీ జీవితంలో ఒక పెద్ద షాక్ అదండి, మేడం చనిపోవడం. ఆవిడకి హెల్త్ బాగున్నా ఏదో కడపకు ఒక ఫంక్షన్ రావడం, ఫంక్షన్లో ఆవిడ కొలాప్స్ అవడం, ఆ షాక్ నుంచి ఎలా బయటపడ్డారండి? నిజంగా అది ఒక చెప్పలేని షాక్. దాన్ని తనకి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇష్యూస్ ఉండేవి మొదటి నుండి. సో ఆ రోజు తనకి ఎపిలెప్సీ పేషెంట్ అన్నట్టు. ఎపిలెప్సీ ఉన్న వాళ్ళకి ఈ డీజే సౌండ్స్ పడవట. అవునా? అదే పడవ. చాలా మంది మీ ఈ మధ్యన పేపర్లో చూస్తుండొచ్చు. ఈ డీజే సౌండ్స్ అప్పుడు సడన్గా కొలాప్స్ అయ్యి చచ్చిపోతున్నారు యంగ్స్టర్స్ కూడా. ఎపిలెప్సీ పేషెంట్స్కి ఎస్పెషల్లీ ఆ సౌండ్స్ పడవు. ఓకే. అది మాకు తెలియదు. అది మా సిస్టర్ డాటర్స్ మ్యారేజ్లో సంగీతాన్ని పెడతారు కదా కడపలో. సో ఆ సంగీత్లో ఈ పార్టిసిపేటెడ్ యాక్టివ్లీ. సో 4 hours ఆ డీజే సౌండ్స్కి 16 years బ్యాక్ వచ్చిన ఎపిలెప్సీ తనకి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిందన్నట్టు. ఫంక్షన్ హాల్లోనే సూన్ ఆఫ్టర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఉన్నా కూడా జరిగేది కాదు అది. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఫిట్స్ రావడము, ఫిట్స్ వచ్చి తను కొలాప్స్ అయిపోవడము. కొలాప్స్ అయినప్పుడు ఫుడ్ కంటెంట్ ఏదైతే ఉందో స్టమక్లో, బ్రేక్ఫాస్ట్ అప్పుడే 5 minutes అయింది చేసి, అది ఇట్లా లంగ్స్ ఇక్కడి వరకు వచ్చి త్రోట్ వరకు వచ్చి వెనక్కి బ్యాక్ లంగ్స్లోకి వెళ్ళిపోయింది వెనక్కి పడ్డప్పుడు. సో దాంతో చోక్ అయిపోయి తను పాస్ అయినట్టు. అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళేసరికి మాకు 20 minutes పట్టింది. సో అట్లా ఆ చోక్ అయినప్పుడు 2-3 minutes కంటే ఎక్కువ టైం ఉండదట. సో 20 minutes అయ్యేసరికి తను గుడ్ నాట్ సర్వైవ్. సార్ ఆ షాక్ నుండి మీకు ఇప్పటికీ 2 ఆడపిల్లలు, తల్లి లేని బాధను పిల్లలకు చెప్పకుండా కాపాడుతూ అన్నీ చేయడం అనేది మీకు అది ఒకవైపు డిపార్ట్మెంట్ వేటాడుతుంది, ఒకవైపు విధి మీకు వేటాడింది. ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారండి? ఒక 2 years బాగా సఫర్ అయ్యాను. 2 years ఏంటంటే ఆఫీస్లో ఉంటే డైవర్ట్ అవుతాం. అవును. బ్యాక్ ఇంట్లోకి రాగానే ఇంకా తన గుర్తొస్తుంది ఆటోమేటిక్గా. సో చాలా కష్టం అనిపించింది 2 years. సో అప్పుడు నాకు మా ఇన్లాస్ ఫ్యామిలీ దేవర్ ఇన్ సపోర్ట్ ఆఫ్ మీ. ఓకే. మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా చిన్న అమ్మాయిని పెద్ద అమ్మాయిని వాళ్ళే చూసుకునేవాళ్ళు. సో 1 yearకే అంటే యాక్చువల్గా నా వైఫ్ చనిపోయడానికే నేను సంబంధాలు చూశాడు పెద్ద అమ్మాయికి. అప్పటికే 2-3 సంబంధాలు వచ్చాయి. ఆ టైంలో సడన్గా తను చీపాల్తుంది. సో వితిన్ 1 year అమ్మాయికి పెళ్లి చేశాను, పెద్ద అమ్మాయికి 19లో చేశాను. నందిగామలో చేసేటప్పుడే నందిగామ పక్కన విలేజ్ అబ్బాయి మ్యాచ్ వచ్చింది, పెళ్లి చేశాను 19లో చేసిన తర్వాత మా ఇన్లాస్ దే వాంటెడ్ టు గో బ్యాక్ టు దేర్ సన్స్ ఫ్యామిలీ సన్. అప్పుడు ఇంకా నాకు తప్పలేదు. మా మదర్ ఒక 92 years old. అవును. తన్నే చూసుకోవాలి, ఇంకో అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పెళ్లి చేయాలి. పెళ్లి లేని తర్వాత డెలివరీస్కి వస్తారు, అప్పుడు చూసుకునే వాళ్ళు ఎవరో ఉండాలన్న ఉద్దేశంతో 2020లో ఐ గాట్ మ్యారీడ్. ఓకే. మా రిలేటివ్స్ అన్న వీడియో ఉంటే పెళ్లి చేసుకోవడం జరిగింది. అని చేసుకున్న ఇప్పుడు ఆవిడేది మర్చిపోలేకపోతుంటారు కదా అప్పుడు. తర్వాత మీ విషాదంతో మర్చిపోవడానికి మీ ఇంట్లో ఇంకొక అమ్మాయి వచ్చింది. అబ్బాయి అబ్బాయి బాబు మనోడు. ఆయన చూడగానే అనిపిస్తుంటుందండి
అదే నా చనిపోయిన నా భార్య ఆ రూపంలో వచ్చిందనే డెఫినెట్గా వీఆర్ వెరీ హ్యాపీ. అంటే మీరు ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేస్తుంటారు కదా? తప్పకుండా అండి, టైం దొరికినప్పుడంతా. కాకపోతే వాళ్ళు బెంగళూరులో ఉంటారు, సో వీలైనప్పుడంతా నేను వెళ్తుంటాను. ఓకే. సో లేదా నేను రాని పక్షంలో వాళ్ళు రమ్మంటుంటాను. సో డెఫినెట్లీ ఐ యూస్ టు ఎంజాయ్ విత్ ఇట్. ఓకే. చిన్న పాప ఏం చేస్తుందండి? చిన్న అమ్మాయి అమెజాన్లో జాబ్ చేస్తుందండి. షీ ఈజ్ ఎట్ టు గెట్ మ్యారీడ్. సో సార్ ఇంకా ప్రొఫెషనల్గా వద్దాం మళ్ళీ ఒకసారి అండి. ఇప్పుడు ప్రజెంట్ అంటే మీకు అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం అందరి వద్దను లాస్ట్కి ఏసీబీలోకి వచ్చారు. ఏసీబీలో గురించి మనం రివీల్ చేయకూడదు కాబట్టి ఇప్పుడు మీకు ఎంతకాలం సర్వీస్ ఉంది, ఈ ఛాలెంజ్ అని ఎలా మీరు ఫేస్ చేస్తుంటారు ఇంకా ఫ్యూచర్లో? 2 years 9 months అయితే సర్వీస్ ఉంది మురళి ఇంకా. సో ఒకటైతే వెరీ క్లియర్, ఇప్పుడైతే పొలిటీషియన్ సపోర్ట్ లేదు పోస్టింగ్స్ రావు అన్నది అర్థమైపోయింది. డిసైడ్ అయిపోయారు మీరు? రాదు. కాకపోతే లూప్ లైన్స్ విత్ ఆల్ మై ట్రాక్ రికార్డు, లూప్ లైన్లో ఐ క్యాన్ సర్వైవ్ మై రిమైనింగ్ సర్వీస్ అనేది అర్థమైపోయింది. ఇక్కడ అన్ఫార్చునేట్లీ మాకేంటంటే ఈ వచ్చి ప్రజెంట్ గవర్నమెంట్ నాన్ క్యాడర్ ఎస్పీస్కి లా అండ్ ఆర్డర్ ఇవ్వకూడదని ఒక పాలసీ మ్యాటర్ తీసుకున్నారు కాబట్టి సో ఆ యాంగిల్లో మేము ట్రై చేయట్లేదు, అసలు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి. సో బెస్ట్ లూప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం తప్ప ఇంకా వేరే. మరోసారి ఏపీకి మీరు పెట్టుకున్నారని తెలుస్తుంది. అంటే లా అండ్ ఆర్డర్ ఇస్తే అవకాశం ఇస్తే చేద్దామనే ఉంది. అక్కడ కూడా పాలసీ మ్యాటర్ ఉంటే చూద్దాం, పాలసీ మ్యాటర్ ఉంటే అప్పుడు కూడా లూప్ లైన్ కోసం అంత దూరం పోవాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. ఆల్రెడీ నేను ఇక్కడ లూప్ లైన్లో ఉన్నాను. ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ హియర్. సో సార్ సాధారణంగా డిపార్ట్మెంట్లో ఫోకల్ నాన్ ఫోకల్ ఏదైనా జీతం అయితే వస్తుంది, మరి ఎందుకంటే కొంతమంది ఫోకల్కే ప్రయారిటీ ఇస్తారు. ఫోకల్లో అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ ఒకటి, సో చుట్టూ మంది మార్బలం, పనులన్నీ జరుగుతాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ పీపుల్ హూ ఆర్ ఇన్ టు కరప్షన్, ఆ డబ్బు లేకపోతే కొంచెం నీళ్ళలో లేని చేపలాగా విలువలాడే పరిస్థితి కూడా కొంతమందికి ఉంటుంది. ఐ డోంట్ వాంట్ ఆల్వేస్ దే వాంట్ టు బీ ఇన్ లైమ్ లైట్. పోలీసుల డిపార్ట్మెంట్ ఉన్న కరప్షన్పై మీ ఒపీనియన్ ఏంటండి? అంటే కంపల్సరీ అంటారా, లేదు పోలీసుకు ఉన్న బడ్జెట్ సరిపోక చేతులు చేస్తున్నారంటారా? కొంత కరప్షన్ అయితే మస్ట్ మురళి, డెఫినెట్గా. ఎందుకంటే చాలా ఖర్చులు అవుతాయి పోలీస్ స్టేషన్లో, అది మీట్ అవ్వాలంటే కంపల్సరీగా చేయాల్సి వస్తుంది, తప్పదు. కానీ దాని ముసుగులో ఎస్ఎస్ వాళ్ళు బాగా సంపాదించడం అనేది కరెక్ట్. దాని ముసుగులో మితిమీరిన కరప్షన్ అయితే నాట్ అడ్వైజబుల్. అందులో కాకపోతే నేను ఇప్పుడు ఏసీబీకి వెళ్ళిన 6 నెలల్లో నాకు తెలిసింది ఏంటంటే పోలీస్ కరప్షన్ ఈజ్ వెరీ స్మాల్. అవునండి, వెరీ స్మాల్ వెన్ కంపేర్ టు అదర్ డిపార్ట్మెంట్స్. పోలీస్ కరప్షన్ ఏంటి సార్? అందులో మీరు అవుట్ ఆఫ్ 10 తీసుకుంటే 10 and 11 ఉంటుంది అది. అంటే పోలీస్ అనేది విజిబుల్ కరప్షన్ ప్లస్ అవతల పార్టీ కూడా విక్టిమ్ ఉంటాడు ఇక్కడ. మిగతా డిపార్ట్మెంట్లో విక్టిమ్ ఉండడు కదండి, ఇద్దరు బోత్ సైడ్ కూడా బెనిఫిషరీస్ ఉంటారు కాబట్టి బయటికి రాదు. అంటే ఇంకొకటి లేటెస్ట్ అంటే మేము వింటున్నది ఏంటంటే లేటెస్ట్ బ్యాచెస్లో ఒక మైండ్ సెట్ ఉంది ఏంటంటే మాకు పెన్షన్ లేదు, వీఆర్ నాట్ పెన్షనర్స్ లైక్ యూ పీపుల్, అంటే మా సీనియర్స్ లాగా. సో దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టేసుకోవాలన్న మైండ్ సెట్ చాలా మందిలో కనపడుతుంది. అందువల్ల కొంచెం ఎక్కువ ఉంటుందని. కానీ పెన్షన్ లేదని వస్తూనే బ్యాటింగ్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కదండి. అదే చెప్పాను కదా, సిస్టమ్స్ ఎప్పుడైతే కొలాప్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో, పోస్టింగ్స్ కోసం పొలిటీషియన్స్ లెటర్స్ ఇవ్వడము, లెటర్స్ లేకపోతే పోస్టింగ్స్ లేకపోవడము, అవి స్టార్ట్ అయినప్పటి నుండి కరప్షన్ కూడా ఎక్కువ. మన రీసెంట్గా సీఎం గారు కూడా చెప్తున్నారు కదా, జిల్లాలో ఐపీఎస్ ఆఫీసర్లే కరప్షన్ చేస్తున్నారు. ఏ సీఎం గారండి? మన సీఎం గారు కూడా. అంటే మన సీఎం గారు ఇది కూడా చెప్పారుగా, ఏసీబీ పేరు ఎప్పుడన్నా విన్నారు అంతకుముందు? ఇప్పుడు చక్కగా పనిచేస్తుంది ఏసీబీ అన్నారుగా. సో మేము కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాము. సార్ ఫైనల్గా చెప్పండి, మీరు చాలా ఒడిదుడుకులు చూస్తారు, మీరు ఇటు డ్యూటీలో కానీ ఇటు ఫ్యామిలీలో కానీ నేను చూసుకొచ్చారు. అల్టిమేట్గా మీకు వచ్చిన మెసేజ్ ఏంటంటే, ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా పోలీస్ జాబ్ ఇస్ అ బెస్ట్ జాబ్ అండి. అంటే నేను ఐ ఫీల్ ఇట్ యాజ్ ఎ లివింగ్ గాడ్. పోలీస్ అనేవాడు కరెక్ట్గా పనిచేస్తే సమాజంలో ఎంతో న్యాయం చేయొచ్చు. ఎంతమందికైనా ఎంతమంది విక్టిమ్స్ వచ్చినా సర్వీస్లో 30 to 35 ఏళ్ళ సర్వీస్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సర్వీస్లో ఎంతోమంది విక్టిమ్స్కి మనం జస్టిఫై చేయొచ్చు. ఈ ఒక్క జాబే చేయగలిగిన జాబ్ అన్నట్టు. ఈ ఒక్క జాబ్ ద్వారానే మనం సంఘ విద్రోహాలను అరికట్టవచ్చు, దుస్తులను శిక్షించవచ్చు. అట్లే ఎవరైతే డిజర్వింగ్ ఉన్నారో ఫర్ జస్టిఫికేషన్ వీ కెన్ జస్టిఫై దెమ్. సో ఇంతకు మించిన జాబ్ ఇంకా వేరే అంత పవర్ ఉన్న జాబ్ లేదు. సో అంటే మీరు చెప్తున్నట్టు అది కూడా ఒకటి ఉంది. ఇంకొక కాయిన్ ఇంకోవైపు తీసుకుంటే ఎక్కువగా వ్యక్తిగతంగా కానీ లేదా ప్రొఫెషనల్ కానీ డ్యామేజ్ అవ్వాలంటే ఈ డిపార్ట్మెంటే కనిపిస్తుంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ అంతే. ఆ ఇండివిజువల్ క్యారెక్టర్ బాగలేని వాళ్ళు
ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా చెడిపోతారు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా కూడా బ్యాడ్. కానీ ఇది ఎక్కువ కనిపిస్తుంది కదండి. ఇది ఎక్కువ కనపడుతుంది అంటే ఇది కొంచెం స్పెక్టాక్యులర్ జాబ్ కాబట్టి అందరి అటెన్షన్ దీని మీద ఉంటుంది కాబట్టి, ప్లస్ మీడియా వాళ్ళు కూడా మా మీద ఎక్కువ ఉంటారు కాబట్టి ఎక్కువ ప్రొజెక్ట్ అవుద్ది. అంటే ఒకప్పుడు ఒక ఆఫీసర్ తప్పు చేస్తే ప్రొటెక్ట్ చేసే సీనియర్స్ ఉన్నప్పుడు ఇటువంటి ఇష్యూస్ ఉండే కదండి. కానీ ఇప్పుడు అది పూర్తిగా దిగజారిపోయింది. ప్రొటెక్ట్ చేయడం అనేది మర్చిపోయారు. ప్రొటెక్ట్ చేయడం అంటే లేదు, ఆ సిస్టమ్ పోయింది అన్నట్టు, ఆ సిస్టమ్ అయితే పోయింది. అంటే మీరు చెప్పారు కొన్ని మీ గత సర్వీసులు తీసుకుని ఇప్పటికీ కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తే మీరు కమిషనర్స్ తీసుకోండి, ఆల్ నాన్ కరప్టివ్ ఆపరేట్ ఆఫీసర్స్. అటువంటి ఆఫీసర్స్ దగ్గర అపరేట్ సబార్డినేట్స్ ఉంటే డెఫినెట్గా దే విల్ ప్రొటెక్ట్. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా పోస్టింగ్స్ ఇచ్చిన సంఘటనలు ఇటీవల కాలంలో కూడా చూశాను నేను. కరెక్ట్. సివి ఆనంద్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు, శ్రీనివాస్ రెడ్డి గారు కమిషనర్గా ఉన్నప్పుడు, ఈవెన్ సైబరాబాద్లో కూడా అవినాష్ లూప్లో మహంతి గారు వచ్చిన తర్వాత రాచకొండ అందరూ నాన్ కరప్టివ్ ఆఫీసర్స్. అందరూ ఎవరైతే లూప్ లైన్లో కంటిన్యూగా చేశారో వాళ్ళందరినీ రమ్మని పోస్టింగ్స్ ఇచ్చారు. అది చాలా మంచి పరిణామం. అది అప్పుడు పొలిటీషియన్ అవసరం ఉండదు కదండి. ఉండదు. ఎక్కడన్నా పొలిటీషియన్ ఇబ్బంది పడితే కూడా వీళ్ళు చెప్తున్నారు, కన్విన్స్ చేస్తున్నారు, మీరు చేస్తాను చూడండి, మీకు ఏమైనా ఇబ్బంది అయితే తర్వాత మేము చేంజ్ చేస్తాము, అట్లా కన్విన్స్ చేసి చేస్తున్నారు. అది ఉన్నంత వరకు ఓకే, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. ఎప్పుడైతే నువ్వు బ్యాడ్ ఫెలోస్ అందరూ పోయి పొలిటీషియన్స్ కలిసి లెటర్స్ తెచ్చేసుకొని ఓని పోస్టింగ్ల మీద పోస్టింగ్లు చేస్తేనే సిస్టమ్ మరీ డ్యామేజ్ అవుతున్నట్టు. ఈ మాత్రం నిలబెట్టగలిగితే చాలు. అచ్చా, ఇప్పుడున్న ట్రెండ్ కంటిన్యూ చాలు. అంటే మళ్ళీ మొదటి రోజులు వస్తాయంటారా? వస్తాయండి, వచ్చినట్టే ఫీల్ అవుతున్నా నేను. ఎందుకంటే వర్స్ట్ కండిషన్స్ చూసాం కాబట్టి ఇప్పుడు చాలా బెటర్గా ఉంది. అంటే ఇప్పుడు రూల్ ఆఫ్ లా కరెక్ట్గా వెళ్తుంది అనుకోవచ్చు. 100%. ఎందుకంటే పొలిటీషియన్స్కి వీళ్ళు కన్విన్స్ చేస్తున్నారు, పోస్టింగ్స్ చేస్తున్నారు. నేను కళ్ళారా చూశాను, డీసీపీ ఐటీ సెల్ ఉన్నప్పుడు సివి ఆనంద్ గారు ఇచ్చిన పోస్టింగ్స్ కానీ, అక్కడే ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పోస్టింగ్స్ కానీ, మధ్యలో ఎలక్షన్ టైంలో సందీప్ సాండిల్య గారు ఉన్నప్పుడు ఇచ్చిన పోస్టింగ్స్ కానీ, ఈవెన్ ఐ కుడ్ రికమెండ్ వన్ ఆర్ టూ మై బ్యాచ్మేట్స్ ఫర్ పోస్టింగ్స్ మంచివాడిని యాజ్ డీసీపీస్, ఏసీపీ, అడిషనల్ డీసీపీస్. అంతకంటే ఏం కావాలండి? సిస్టమ్ ఎంత బెటర్ అయినట్టు చూడండి. నా పోస్టింగ్ కోసం నేను నానా తంటలు పడి తెచ్చుకోలేకపోయినోడిని, నేను ఐ కుడ్ రికమెండ్ వన్ ఆర్ టూ మై బ్యాచ్మేట్స్ టు సమ్ పోస్టింగ్స్ ఈ పీరియడ్లో, ఈ లాస్ట్ 1 yearలో, ఈ 8 months 9 monthsలో. చాలా మంచి పరిణామం కదా అది. చాలా అమాత్రం ఉన్నా కూడా సిస్టమ్స్ విల్ సస్టైన్. సార్ ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? అదే చెప్పాను కదా మురళి, నేను దిస్ ద బెస్ట్ జాబ్ టు సర్వ్ ది సొసైటీ. పవర్ఫుల్ జాబ్, ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ ఏ రైట్ వే, ఇఫ్ యూ వర్క్ ఇన్ ఏ రైట్ వే, దిస్ ద బెస్ట్ జాబ్. కానీ కొంతమంది సంపాదనే జయంగా వస్తుంటారు. అందులో సంపాదనే జయంగా వస్తే మాత్రం తప్పది, చాలా తప్పు. వాళ్ళకి నేను ఇచ్చే మెసేజ్ ఒకటే, నువ్వెంత సంపాదించినా కూడా ఓపెన్గా నువ్వు ఎంజాయ్ చేయలేవు. ఏ బినామీ పేర్ల మీద పెట్టుకొని దొంగ బతకాల్సిందే. సో రేపొద్దున ఆ బినామీలు చేతులు ఎత్తేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి మితిమీరిన కరప్షను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు. కరప్షను ఒక కంట్రోల్లో పెట్టుకుంటూ నువ్వు కెరీర్ని బిల్డప్ చేసుకొని సమాజం వీలైనంత సహాయము సర్వీసు చేస్తే దీనికి మించిన జాబ్ లేదండి. యూ విల్ గెట్ దట్ ప్రైడ్ ఇన్ యువర్ జాబ్. నువ్వు ఎంజాయ్ చేస్తావు, ఆ యూనిఫామ్లో నువ్వు చేయాల్సిన పని చేస్తే 100% దానికి మించిన సాటిస్ఫాక్షన్ ఇంకోటి రాదు. మంచి వాళ్ళకి ఒక పేరు వింటే భరోసా కల్పిస్తుంది, చెడ్డవాళ్ళు అదే పేరు వింటే భయం పుడుతుంది. అదే పోలీస్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మొత్తం ప్రజలందరికీ కూడా భరోసా ఇస్తుంది. కానీ మిగతా డిపార్ట్మెంట్ల కన్నా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ప్రజలకు సేవ చేయొచ్చు అంటున్నారు రాధేష్ మురళి గారు. ఈ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు మీకు ఆర్థికంగా కాదు మీకు తరాలకి మర్చిపోయిన పేరు చెప్తారని చెప్తున్నారు. ఆయన ఇప్పటికి కూడా ఆయన పనిచేస్తున్న పీలేరులో చదువుకున్నప్పుడు ఒక ఎస్ఐ పేరు గుర్తుపెట్టుకున్నారంటే ఆ ఎస్ఐ చేసిన వర్కే ఈ రోజుకి బాగా గుర్తుంది. అంతే, మీరందరూ డిపార్ట్మెంట్ రండి, మంచి సర్వీస్ చేయండి, ఖచ్చితంగా మీ అందరికి మంచి పేరు వస్తుంది, అదేవిధంగా ఆర్థికంగా కూడా ఆదుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు రాధేష్ మురళి గారు. ఇది రాధేష్ మురళి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.